ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనంలో అప్పుడు సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తుందో స్పష్టంగానే దేవుడు తన గ్రంథమందు రాయించాడు. అపోస్తలుల కార్యాలు అంటే అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేయించిన కార్యాలు. ఇందులో సంఘము యొక్క ప్రారంభ స్థితిలో సంఘము ఎలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేసిందో, ఎంత పవర్ఫుల్గా సంఘము వర్ధిల్లిందో, ఎంత శోభాయమానంగా ఉందో ఆ అనుభవాలన్నీ కూడా ఇందులో చెప్తాడు. అలాగే సంఘము ఎలాంటి హింసను ఎదుర్కొందో కూడా, ఎలాంటి ఉపద్రవాల్లో గుండా ప్రయాణం చేసిందో కూడా ఇందులో చెప్తాడు. అలాగే అపోస్తలులు ఫైనల్గా పౌలు చరిత్రలోని అనేక సంగతులు ఈ అపోస్తలుల కార్యములో రాయబడ్డాయి. ఇందులో మరి ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని నేను ఎందుకు చదివించాను అంటే ఒక కారణం ఉంది. ఈ 5వ అధ్యాయములోనే కాదు, 2వ అధ్యాయములోను 3వ అధ్యాయములోను కొన్ని సూచక క్రియలు జరగటం అనేది గ్రంథస్థం చేయబడింది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో 10 దినాలు వారు మేడగది మీద కనిపెట్టి ప్రార్థన చేశారు. యేసు ప్రభు సిలువ వేయబడి 3వ నాడు పునరుద్ధానుడై లేచి దాదాపు 40 రోజులు అనేకులకు దాదాపు 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు అగుపడి వాళ్ళతో మాట్లాడి వారిని దర్శించి, మరి ముఖ్యంగా అపోస్తలులందరికీ కూడా తను తాను అనేక పర్యాయాలు బయలుపరుచుకొని ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమై పరమునకు ఎత్తబడిన తరువాత దేవదూతలు ప్రత్యక్షమై అపోస్తలులతో చెప్పారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం తట్టు తేరి చూచుచున్నారు? మేఘం మీద కొనిపోబడిన యేసు ఎలాగూ కొనిపోబడినో అలాగున మరలా తిరిగి వస్తాడు అని వాళ్ళు చెప్పి వాళ్ళు అదృశ్యమయ్యారు. ప్రభు 1వ అధ్యాయం 5వ వచనంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. మీరు యోహాను బాప్తిస్మం పొందారు, యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చాడు. కొద్ది రోజులలో మీరంతా కూడా అగ్నితో బాప్తిస్మం పొందుతారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. అలా శక్తి పొందుకుంటేనే మీరు యోదయ, యెరూషలేము, సమరయ, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి మీకు పైనుండి వచ్చే శక్తి అవసరం, పరిశుద్ధాత్మ బలం అవసరం. అది పొందక మునుపు మీరు వెళ్ళొద్దు, ఆ శక్తి పొందుకొని మీరు వెళ్ళాలి అని ప్రభు ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా యెరూషలేం వెళ్ళి ఒక మేడగది మీద 10 దినాలు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. 10 దినాల ప్రార్థన ఫలంగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద రాలటం జరిగింది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేటప్పుడు బలముగా వీచే గాలి వంటి శబ్దం ఒకటి పుట్టింది. ఆ ధ్వని ఎంత భయంకరంగా వినిపించిందంటే ఆ ధ్వని దెబ్బకి ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడి లేచారు. అది వాస్తవంగా నిద్రజాము, తెల్లవారుజాము వేళ. ఆ తెల్లవారుజాము వేళ భయంకరమైన శబ్దం వచ్చేసరికి ఊరంతా ఉలిక్కిపడింది, పట్టణం అంతా ఉలిక్కిపడింది. అనేక మంది భక్తిగల యూదులందరూ కూడా పండుగకు వచ్చారు. అక్కడ యెరూషలేముకి పండుగకు వచ్చారు. ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చినటువంటి భక్తిగల యూదులందరూ కూడా ఈ శబ్దం ఏంటి అని, ఆ ధ్వని ఎటొచ్చిందో ఆ దిశగా అందరూ పరిగెత్తి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ మేడగది మీద కొంతమంది పరిశుద్ధులు మోకాళ్ళ మీద ఉన్నారు, కొంతమంది లేచి నిలిచి ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలు మాట్లాడుతూ దేవుని మహింపరుస్తున్నారు. వాళ్ళు వాస్తవంగా గలిలయ మనుషులు, స్థానికులు. కానీ వాళ్ళు ఎన్ని రకాల భాషలు అంటే దాదాపు 14-15 రకాల భాషల్లో, అది కూడా
భూమి మీద మనుషులు మాట్లాడేటువంటి మనుషుల భాషలు, వాళ్లకు అక్కడ స్థానికులు గనక మాతృభాష తప్ప మరి పరభాషలు తెలియవు. అలాంటిది పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి వచ్చినప్పుడు వారి నాలుక సడలింది. వారు అన్య భాషలతో, మనుష్య భాషలతో దేవుని మహింపరుస్తూ ఉన్నారు. దాదాపు 14-15 రకాల ప్రాంతాల దేశాల భాషలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి చూసినటువంటి ప్రజలు విభ్రాంతి నొందారు. భక్తిగల యూదులు అని రాశారు వారిని గురించి. ఎందుకు వాళ్ళు ఆశ్చర్యపోయారంటే, వాళ్ళు ఏ ఏ దేశాల నుంచి వచ్చారో, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళ ప్రాంతీయ భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు. గలిలయులు, వీళ్ళకి ఇక్కడ భాష తప్ప అక్కడ భాషలు తెలియవు. కానీ వీళ్ళు వాళ్ళందరి భాషలతో మాట్లాడుతూ దేవుని కార్యములను వివరిస్తూ ఉన్నారు. ఇదంతా పరిశుద్ధాత్మ వశంలో జరుగుతుంది. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఆ విధంగా జరుగుతున్నప్పుడు వాళ్ళలో అనేకులు విభ్రాంతి నొంది ఇదేమి అని ప్రశ్నించుకున్నారు. వాళ్ళు ఏమీ తోచక ఉన్నప్పుడు కొంతమంది అన్నారు, వీళ్ళు క్రొత్త మద్యము తాగి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. అప్పటిదాకా మనుషుల భాషలతో దేవుని మహింపరుస్తున్నటువంటి పరిశుద్ధులలో సీమోను పేతురు కూడా ఒకడు. అతడు నోరు తెరిచి అన్నాడు, సహోదరులారా, ఏం మాట్లాడుతున్నారు? పొద్దు పొడిచి జామైనా కాలేదు, వీరికి క్రొత్త మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రవక్త అయిన యోవేలు గురించి మీరు వినలేదా? ఆయన ప్రవచించిన ప్రవచనం మీకు తెలియదా? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు ప్రవచిస్తారు, మీ కుమార్తెలు భాషలు మాట్లాడుతారు, మీ వృద్ధులు దర్శనములు చూస్తారు, కలలు గంటారు, మీ యవనులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు గంటారని యోవేలు ప్రవచించలేదా? ఆయన ప్రవచించిన ప్రవచనం ఇదిగో నెరవేరుతుంది అని పాత నిబంధనలోని ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఎత్తి పేతురు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళంతా భక్తిగల యూదులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, పాత నిబంధన ప్రవక్తల పుస్తకాలు ఎరిగిన వాళ్ళు. అందులో యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని పేతురెత్తి మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా స్థాణువులై నిలబడిపోయారు. విద్య లేని పామరుడు యోవేలు ప్రవచన గ్రంథములోని సంగతిని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఆ విశేషమైన సూచక్రియ కళ్ళారా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు మారు మాట్లాడలేదు. ఇక ఆ సంగతిని ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గురించి సీమోను పేతురు సాక్ష్యం ఇచ్చాడు. మేము యోవేలు ప్రవచనం ప్రకారం పరిశుద్ధాత్మతో నింపబడి ఇదిగో ఈ శక్తి పొందుకొని ఇన్ని భాషలు మేము మాట్లాడగలుగుతున్నాం. ఇది దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. పచ్చి మందు దాగి పిచ్చిగా వాగే మాటలు కాదు ఇవి పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్నటువంటి మాటలు. ఇది దైవ శక్తి అని ఇంకా అనేకమైన మాటలను వారికి తెలియజేసి పేతురు సాక్ష్యం ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తిగల యూదులు అనేకులు హృదయమందు నొచ్చుకున్నారు. పుట్నోట్లో ఉంది, హృదయమందు పొడవబడి వారు అన్నారు, సహోదరులారా, మేమేమి చేతుము? రక్షణ పొందుటకు మేమేం చేయాలి అని అడిగారు. దయచేసి ఒకరి ముఖాలు ఒకరు చూడండి, ఒకసారి పక్కకు తిరిగి ఒకసారి చేతులు కలపండి. ప్రైజ్ ది లార్డ్, వందనాలు, బాగే ఉన్నారా, బతికే ఉన్నారా అని ఒకసారి పలకరించండి. అందరినీ పలకరించుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు లైన్లోనే ఉన్నారు కదా? ఎవరు మత్తులు కావటం లేదు కదా? నా చూపు అందినంత వరకు ఫేసులు అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నేను చూడని పొరపాటును కూడా అనుకోవద్దు. నా చూపు అందినంత వరకు అందరి ముఖాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటా నేను. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు, పరధ్యానంగా ఉండొద్దు, మత్తులై ఉండొద్దు. వాక్యం మొదలైందిలే, ఏదో చెబుతాడులే అని అనుకోవద్దు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, నాకేం నేర్పబోతున్నాడో, నేనేం తెలుసుకోవాలో అనే పరిశీలనాత్మకమైన మనస్సు కలిగి ఉండండి. దేవుని వాక్యం వినబడేటప్పుడు చక్కగా వినగలిగే వాళ్ళే అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు. దేవుని వాక్యం వినటం కూడా చేత కావాలి, దాన్ని ఆకలింపు చేసుకోవటం చేత కావాలి, అన్వయించుకోవటం చేత కావాలి.
అప్పుడు మనము మార్పు చెందుతాం, ఇతరులకు కూడా ప్రకటించే సామర్థ్యం మనకు అబ్బుతుంది. అలా మొదలు ఎట్లా పెట్టాడు, అసలు ఏ విధంగా స్టార్ట్ చేశాడు, ఎలా తీసుకెళ్తున్నాడు, చివరికి మనకి ఏ విషయాలు వివరిస్తున్నాడనే ప్రశ్నతో జాగ్రత్తగా విషయాలు తీసుకోండి. స్తోత్రం చెప్పండి అందరూ. 2 చేతులైతే ఒకసారి, గట్టిగా ఇంకోసారి చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. అది వినండి జాగ్రత్తగా. ఇక వారు హృదయమందు నొచ్చుకున్న వారై రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలను అనే ప్రశ్న వాళ్ళు వేశారు. అప్పుడు పేతురు అన్నాడు, మీలో ప్రతివాడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. అయితే ముందు మారు మనసు పొందండి. మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలని చెప్పాడు. పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు కూడా పొందుతారు. ఈ వాగ్దానం దూరస్తులకును సమీపస్తులకును అందరికీ కూడా తన యందు విశ్వాసం ఉంచే వారందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ జరిగింది ఒక సూచక క్రియ. ఈ సూచక క్రియ ఫలముగా దాదాపు ఒక్క దినమంది 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. ఆ రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. జాగ్రత్త, మెలుగుతున్న వాళ్ళు చెప్దాం. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే, ఈరోజు బాప్తిస్మం పొంది 4 రోజుల్లో మళ్ళీ పాపంలోకి పోలా, ఈరోజు బాప్తిస్మం పొంది 1 వారం తర్వాత మళ్ళీ పాపంలోకి పోలా. పరిశుద్ధాత్మ చేత దర్శింపబడిన వారు అపోస్తలుల బోధయందును అపోస్తలుల సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి అనుంది. అంటే ఒరిజినల్గా పరిశుద్ధాత్మ చేత దర్శించబడ్డారు, ఆత్మచేత బోధించబడ్డారు, ఆత్మచేత నడిపించబడ్డారు, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను ఒరిజినల్గా పొందుకున్నారు. ఒక కార్యము, ఒక సూచక క్రియ, 3,000 మంది రక్షణ. 2వ అధ్యాయములో ఇది జరిగింది. 3వ అధ్యాయములో మళ్ళా ఇదే పేతుర్ని దేవుడు వాడుకున్నాడండి. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు యోహానులు శృంగారమును దేవాలయము దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవటానికి. మీరు మందిరానికి వచ్చారు కదా కూటానికి, వాళ్ళు కూడా మందిరానికి వెళ్ళారు ప్రార్థనలో గడపడానికి. ఆ వెళ్తున్నప్పుడు కుంటివాడైనటువంటి మనుషుడు ఒకడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయం మెట్ల దగ్గర కూర్చోబెట్టబడుతున్నాడు. 2 కాళ్ళు లేవు, పుట్టింది మొదలుకొని అవిటివాడు. రెగ్యులర్గా కొంతమంది తీసుకొచ్చి అతను అక్కడ వదిలిపెడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయంలోకి వచ్చే వాళ్ళని, బాబు ధర్మం చేయండి అయ్యా, అమ్మా ధర్మం చేయండి అని ఆ దేవాలయం దగ్గర భిక్షాటం చేస్తారు. అతను దేవాలయం దగ్గర ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు భక్తిపరులు, ఆత్మీయులు, బీదా బిక్కి ఎందు జాలి గలవారు, కనికరం కలిగిన వారై ఉంటారు కనుక వాళ్ళంత సాయం చేస్తారని అక్కడ కాచుకుంటారు భిక్షగాళ్ళు దేవాలయం దగ్గర. గనుక అతడు రోజు అలాగా భిక్షాటం చేసుకుంటాడు అక్కడే కూర్చొని. ఆ రోజు పేతురు యోహాన్లు ఆ దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా అడుగుతా ఉన్నాడు, బాబు ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుగుతూ ఉంటే ఎవరో వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో ఉన్న కానుకేసి వెళ్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఏదన్నా కానుకేస్తారేమో అని పేతురు యోహాన్ల కొరకు తేరి చూశాడు వాళ్ళ వైపు. వాళ్ళ వైపు అంటే ఏ వైపు చూశాడు? భిక్షగాడు ఎప్పుడు కూడా జేబుల వైపే చూస్తాడు. ఎందుకంటే ఎంత నోటు తీస్తాడో, ఏ నాణ్యం తీస్తాడో, మొత్తానికి అసలు తీస్తాడో తీయడో, నాకు ధర్మం చేస్తాడో చేయడో అని చెప్పి పాపం దృష్టి అంతా కూడా ఈ చేతి వైపు, జేబు వైపే ఉంటుంది. వీళ్ళ వైపు కూడా అంతే చూస్తున్నాడు అతను అలవాటు ప్రకారం. అప్పుడు పేతురు యోహాన్లు అన్నారు, మా తట్టు తేరి చూడమన్నారు. మా తట్టు తేరి చూడు, నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడగు యేసు నామములో లేచి నడవమన్నారు. ఆ మాట అన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుషుడు
చీలమండలు బలము పొందినవై నార్మల్ పొజిషన్కి వచ్చి నడవటం, గంతులేసి ఎగరటం మొదలుపెట్టాడు. నడుస్తూ గంతులేస్తూ దేవుని మయంపరుస్తూ వాళ్ళు స్వస్థపరిచారు. అలాగే వెళ్ళిపోతా ఉన్నారు దేవాలయంలో. వారిని పట్టుకొని వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. అప్పటిదాకా అవిటివాడు, భిక్షగాడు ఇప్పుడు కాళ్ళు రెండు కూడా బాగైన వాడు, స్వస్థత పొందినవాడు, ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సూచక్రియ జరిగింది. ఈ ఎఫెక్ట్ వల్ల మళ్ళొక్కసారి పేతురికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు చాలామంది గుంపుగూడారు. గుంపుగూడి పేతురు యోహాన్ల వైపు తేరి చూస్తూ ఉన్నారు. కుంటివాడైన మనుషునికి కాళ్ళు వచ్చేటట్టు చేశారు. విశేషమైన సూచక్రియ జరిగింది. చాలా స్పష్టంగా స్వస్థత కార్యం జరిగింది. నిజంగా వీళ్ళు సామాన్యులు కాదు, చాలా గొప్పోళ్ళు అని ఆశ్చర్యపోయి, ఒక్క నిమిషం అండి, మళ్ళొక్కసారి పేతురికి వాక్యం చెప్పే ఛాన్స్ వచ్చింది. చాలామంది గుంపుగూడారు. కార్యం జరిగింది. బాగుపడ్డాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. వాడు చెప్తున్నాడు, నేను అవిటివాణ్ణి, వీళ్ళు నా కాళ్ళు వచ్చేటట్టు చేశారు అనగానే ఈ జనాలంతా కూడా అమ్మో వీళ్ళు సామాన్యులు కాదని, ఇంత గొప్ప కార్యం జరిగిందంటే మామూలు విషయం కాదని వాళ్ళంతా కూడా విభ్రాంతి నొంది చూస్తూ ఉంటే వీళ్ళ వైపు అప్పుడు మళ్ళా పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. సహోదరులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి అవకాశం ఇచ్చినట్టు మీరు మా తట్టెందుకు తేరి చూస్తున్నారు? మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను. ఆయన నామమందలి శక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, ఆ నామమందలి ప్రభావమును బట్టి ఇదిగో వీడు బాగుపడ్డాడు. వీడిని బాగు చేసినది మీరు సిలువ వేసి చంపిన ఆయనను, జీవాధిపతిని మీరు చంపారు. అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇలాంటి కార్యము జరుగుతుంది అని దాన్ని బట్టి సువార్త చెప్పాడు మళ్ళీ యేసయ్యను గురించి. ఆ రోజు ఆ సంఘటనను బట్టి ఉపదేశం విన్నటువంటి వాళ్ళు దాదాపు 5,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఒక సూచక్రియ వల్ల 3,000 మంది, మరొక సూచక క్రియ వల్ల 5,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘములోనికి చేర్చబడ్డారు. ఈ కార్యాలు ఈ రెండే కాదు, అపోస్తల కార్యం అంతా కూడా మీరు చదివితే ఇలాంటి కార్యాలు అనేకములు జరిగాయి. అదే మూలవాక్యంగా మనం చదువుకున్నాం. ఆ మూలవాక్యంలో మనం ఏం చదివామంటే, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. అపోస్తలుల ద్వారా శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయి. దాని ఫలితంగా అనేక మంది అన్యజనులు రక్షణలోనికి వచ్చారు. ఒకప్పుడు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు, అన్యులుగా ఉన్నటువంటి యూదులు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి అనేక మంది చేర్చబడ్డారు. వీళ్ళ సంగతి అటుంచితే సమరయుల్ని యూదులు అంటరాని వారుగా చూస్తారు. అలాంటి సమరయ ప్రాంతానికి కూడా ఫిలిప్పు వెళ్ళినప్పుడు, ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు వెళ్ళినప్పుడు అక్కడ గారడి వాడైన సీమోను అనేవాడు ప్రజలందరినీ కూడా కొన్ని కార్యాలు చేసి విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. సమరయ ప్రాంత ప్రజలందరూ కూడా గారడి సీమోను ఏమనుకుంటారంటే దేవుని మహాశక్తి, ఇంతకు మించినటువంటి గొప్పోడు లేడు, ఇలాంటి కార్యాలు సామాన్యులు చేయలేరు, ఇతడు దేవుని మహాశక్తి అని
గారడి సీమోను గారడీలను చూసి మోసపోయి అలాగా సీమోనును గురించి ఘనంగా అనుకునేవాళ్ళు. అలాంటి వారి మధ్యలోనికి ఫిలిప్పు వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళి నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ కూడా విశేషమైన కార్యాలు ఫిలిప్పు చేయటం మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇది మీకు అపోస్తల కార్యం 8లో స్పష్టంగా కనపడిద్ది, 8వ అధ్యాయంలో. అయితే అక్కడ కూడా ఫిలిప్పు ద్వారా దేవుడు జరిగించినటువంటి సూచక్రియలు మహత్కార్యాలు స్పష్టంగా జరిగినప్పుడు వాటిని కూడా చూసి సమరయ ప్రాంత ప్రజలు క్రీస్తు వైపు తిరిగారు. కార్యాలు చేయటం, క్రీస్తును గూర్చి పరిచయం చేయటం ఫలితంగా వాళ్ళు సమరయ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని వైపు మళ్ళుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళి ఒరిజినల్గా దేవుని కార్యాలు చేయటం మొదలుపెట్టాడో, నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలు ఫిలిప్పు ద్వారా జరగటం మొదలైందో, అప్పుడు సీమోను చేసేవన్నీ నిష్ప్రయోజనమైన గారడీలని అర్థమైపోయింది వీళ్ళకి. ఇక గారడీ వాడిని పట్టించుకోవటం మానేశారు. అంతా కలిసి ఫిలిప్పును వెంటాడటం మొదలుపెట్టారు. ఫలితంగా సీమోనికి ఇక బేరాలు ఆగిపోయినాయి అన్నమాట. బేరాలు లేవు సీమోనికి. ఎందుకంటే నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలు ఫిలిప్పు ద్వారా జరుగుతున్నాయి. ఈ గారడీ వాని గారడీలు పనిచేయాల. చివరికి వాడేం చేశాడో తెలుసా? ఫిలిప్పు ద్వారా దేవుడు విశేషమైన కార్యాలు చేస్తుంటే అవి చూసి ఇతను కూడా విభ్రాంతి నొంది, ఇతను కూడా అందరితో పాటు బాప్తిస్మం పొంది ఫిలిప్పు చేసే కార్యాలన్నీ అబ్జర్వ్ చేస్తా ఫాలో అవుతా ఉన్నాడు. ఈ విధంగా సమరయ ప్రాంతంలో కూడా ఉజ్జీవం రావడానికి దేవుడు ఫిలిప్పు ద్వారా అనేకమైన కార్యాలు జరిగించాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, బాగా వినండి జాగ్రత్తగా. సూచక క్రియలు, మహత్కార్యాలు, దేవుడు చేసే అద్భుతాలు, స్వస్థతలు, అనేక విషయాల్లో దేవుడు తన బలమైన బాహు చాపి చేసినటువంటి కార్యాలు ఆనాడు అపోస్తలుల కార్యాల్లో అప్పటి ఆ ప్రారంభ సంఘానికే పరిమితమా? నేడు కూడా దేవుడు చేయగలడా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు మార్పు లేనివాడు. హెబ్రీ 12:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడు. 13:8 చూడండి, 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. దేవుడు మారలా, దేవుని శక్తి మారలా. ఇంకొకటి, దేవుని శక్తి యొక్క అవసరత కూడా మారలా. దేవుడు మారలా, దేవుని శక్తి మారలా. ఆ శక్తి యొక్క అవసరత ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఆ మధ్యలో ఎంత అవసరమై ఉందో, ఈనాడు సమాజానికి కూడా దేవుని శక్తి అవసరమయ్యే ఉంది. మరి మార్పు ఎక్కడొచ్చింది అంటే, భక్తులలో మార్పు వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి భక్తులు ప్రాక్టికల్గా దేవుని శక్తిని వాళ్ళు రుచి చూశారు, అనేకులకు రుచి చూపించారు, వారు అనుభవించారు, అనేకుల అనుభవాల్లోకి తీసుకొచ్చారు. ఈరోజు సంఘము ఆ అనుభవాలను కోల్పోయింది. ఒరిజినల్గా దేవుని కార్యాలను రుచి చూడటం మానేసింది. ఈరోజు సంఘం కూడా గారడీ సీమోను గారడీలకు ఆనాడు సమరయులు అలవాటు పడిపోయినట్టు నేడు సంఘము కూడా కొంతమంది చేసే కొన్ని రకాలైనటువంటి గారడీలకు అలవాటు పడిపోయింది. ఇదే దేవుని మహాశక్తి అని భ్రమిస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, సంఘమునకు యేసుక్రీస్తు రెండవ రాకడ కార్యము జరిగేంత వరకు దేవుడు తన శక్తిని పంపిణీ చేస్తానే ఉంటాడు. సంఘమునకు దేవుడు తన ప్రభావాన్ని పంపుతానే ఉంటాడు. ఎందుకు అంటే, 3 సంగతులు చెప్తాను ఎందుకు దేవుడు తన ప్రభావాన్ని సంఘానికి పంపుతాడు అనే దానికి 3 సంగతులు చెప్తాను. మొట్టమొదటిది, సంఘము క్షేమముగా ఉండునట్లు. రెండవది, సంఘము అభివృద్ధి చెందునట్లు. మూడవది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది సంఘము క్షేమముగా ఉండునట్లు. రెండవది సంఘము అభివృద్ధి చెందునట్లు. మూడవది సంఘము అంటే పరిశుద్ధులు సంపూర్ణులు లేక పరిపూర్ణులగునట్లు.
దేవుడు తన శక్తిని ఆ మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు పంపుతానే ఉన్నాడు, పంపుతానే ఉండాలి. ఆయన రెండవ రాకడ వచ్చేంత వరకు దాని అవసరత భూమి మీద ఉండనే ఉంది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైందో ఒకసారి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. చాలా సంతోషం, మీ అందరికీ బాగానే అర్థమైందని నేను సంబరపడుతున్నా. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని దూషిస్తూ, ద్వేషిస్తూ, సంఘము యొక్క కార్యకలాపాలను నిరసిస్తూ, ఎట్లనన్నా కానీ దేవుని ప్రజలను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని కుట్రలు బన్ని కొన్ని శక్తులు పోరాడుతున్నాయి. బాగా వినాలి. ఆ శక్తులు ప్రజలను ప్రభావితం చేశాయి వారి యొక్క మోసపు మాయ మాటల చేత. ప్రజలలో మత ఉన్మాదాన్ని నూరిపోసి సమైక్యత, సద్భావం అనే వాటిని నాశనం చేసి పరమత ద్వేషాన్ని నూరిపోస్తూ దుర్మార్గులుగా మనుషుల్ని తయారు చేసేటువంటి భ్రష్టమూక అనేది ఈనాడు కొత్తగా వచ్చింది కాదు. శతాబ్దాలుగా ఈ తంతు జరుగుతానే ఉంది. బాగా వినాలి, శతాబ్దాలుగా ఈ తంతు జరుగుతానే ఉంది. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వారి యొక్క వ్యాఖ్యల చేత ప్రభావితమై సువార్తను అడ్డుకుంటూ, సంఘములను ఇబ్బంది పెడుతూ, సేవకులను ఇబ్బంది పెడుతూ, విశ్వాసులను ఇబ్బంది పెడుతూ, పరిచర్యలలో సంఘములలో జొరబడి కలవర పెడుతూ చాలా సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు యూట్యూబ్ ద్వారా మీరు కొన్ని వందల వేల వీడియోలు చూస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరాలుగా అనేక వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. జరుగుతున్న దుర్మార్గం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరగాలి? ఏం జరిగితే ఆ ఉన్మాదంతో నిండిన వాళ్ళు సైతం మారు మనసు పొందుతారు? వారి బోధ విని సంఘమునకు వ్యతిరేకంగా రేపబడుతున్న వాళ్ళు ఏం జరిగితే వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అపోస్తలుల కార్యముల్లో ఏం జరిగిందో అదే దేవుని శక్తి మళ్ళా భూమి మీద మన సమాజాల్లో పనిచేస్తేనే, ఆ దేవుని శక్తి పనిచేస్తేనే ఈ విమర్శించే నోళ్ళు, దూషించే నోళ్ళు మూతబడిపోతాయి. వారు సహా వచ్చి రక్షణ పొందేటువంటి కార్యాలు జరుగుతాయి. ఆనాడు పేతురు ద్వారా జరిగినటువంటి 2 కార్యాల ద్వారా అనేక మంది దేవుని తట్టు త్రిప్పబడితే, ఆనాడున్నటువంటి మత సంబంధులు కొంతమందికి ద్వేషం కలిగింది. మత సంబంధులకు ద్వేషం కలిగింది. ఆ మత సంబంధులు ఏమన్నారో తెలుసా? వీళ్ళని బెదిరించాలి, భయపెట్టాలి, చంపాలి, అది ఇదని ఏవేవో అనుకున్నారు. కానీ వాళ్ళని ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. కారణం వారే చెప్పారు, వారి చేత విశేషమైన సూచక క్రియ జరపబడి ఉన్నది, ప్రజలు వారిని విశ్వసిస్తున్నారు, మనం వారిని ఇప్పుడు అడ్డగించలేమని వారిలో వారే మాట్లాడుకున్న మాట బైబిల్లో లిఖితమై ఉంది. మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో గ్యాదర్ అయిన మీ అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నాడు అపోస్తలుల కార్యముల్లో దేవుని ఆత్మ కదిలి జరిగించినటువంటి స్పష్టమైన కార్యములు నేడు సంఘములో కూడా జరగాలి. నేడు సార్వత్రిక సంఘములో మన సంఘం ఒక శాఖ. సార్వత్రికము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము. అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘము అంటే సార్వత్రికంగా సంఘమంతటిలో కూడా పరిశుద్ధాత్మ కదలిక మరొకసారి తీవ్రంగా జరగాలి. ఇక ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎక్కదు, ఎన్ని చెప్పినా వాళ్ళు లక్ష్య పెట్టరు. ఎంత మొత్తుకున్నా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టే. ఎందుకంటే ముందే హృదయాలను కఠినపరుచుకొని ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు ఎన్ని రకాలుగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా అది శుష్క ప్రయత్నమే అవుతుంది, కానీ వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలగట్ల. మరి ఏ విధంగా వీళ్ళు రూపాంతరం చెందుతారు, వీళ్ళు దేవుని వైపు త్రిప్పబడతారు అంటే
ఒకటే ఒక మార్గం. నాడు దిగి వచ్చిన దేవుని శక్తి నేడు కూడా దిగి రావాలి. నాడు జరిగిన దేవుని కార్యాలు, నాడు అపోస్తలుల ద్వారా దేవుడు ఒరిజినల్గా చేసినటువంటి కార్యాలు నేడు కూడా దేవుని బిడ్డల ద్వారా, దైవజనుల ద్వారా, సంఘము ద్వారా జరగాలి. దేవుడు జరిగించాలి. ప్రియులారా, ఆనాడు సంఘములో వ్యక్తులు ఎలా ఉన్నారో తెలుసా? భోజనపు బల దగ్గర పరిచర్య చేసేవాడికి కూడా వాక్యం చెప్పడం తెలుసు, దేవుని శక్తి పొందుకొని కార్యాలు చేయటం తెలుసు. రెండు చేయగలరు వాళ్ళు. వాక్యం చెప్పగలరు, ప్రార్థన చేయగలరు, సువార్త చెప్పగలరు, దేవుని శక్తి ఏంటో అన్యజనులకు రుచి చూపించగలరు ప్రార్థన ద్వారా. కానీ ఈనాడు సంఘములో అలాంటి పరిణతి లేదు, అలాంటి మెచ్యూరిటీ లేదు. కనీసం ఇంతమంది సంఘం బిడ్డల్లో ఎంతమందికి నిజంగా ప్రార్థన చేయటం వచ్చు, దేవుని సువార్తను ఇతరులతో పంచుకోవటం వచ్చు, అన్యజనులకు స్పష్టంగా యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయగలిగే సామర్థ్యం ఎంతమందికి ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి. ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. నిజంగా సువార్త అంటే ఏంటో ముందు నాకు తెలుసా? ఇతరులు అడిగితే నేను క్రీస్తు గురించి చక్కగా వాళ్ళకి వివరించి చెప్పగలిగే సామర్థ్యం నాకుందా? దేవుని శక్తిని నేను అనుభవిస్తున్నానా? ఇతరుల అనుభవంలోనికి నేను తేగలనా అనేటువంటి ప్రశ్నలు సంఘమా మీరు వేసుకోవాలి, సేవకులంగా మేము కూడా వేసుకోవాలి. ఈరోజు ఒరిజినల్గా దేవుని శక్తి భూమి మీదకి, పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తే కానీ ఈ దుర్మార్గాలన్నీ అణిగిపోవు. వ్యతిరేకులైన ప్రజలు క్రీస్తు సువార్తను స్వాగతిస్తారు. కార్యాలు జరగాలి. ఎందుకో చెప్తున్నా. యేసుక్రీస్తు పరిచర్య చేసినప్పుడు సూచక క్రియలు, మహత్ కార్యాలు జరిగినాయా లేవా? యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, మృతుల్ని సజీవులుగా లేపాడు. 5 రొట్టెలు 2 చేపలు వేలాది మందికి ఆహారంగా పంచి ఇచ్చాడు. అదొక సూచక క్రియ. కానా అనే ఊరిలో జరిగినటువంటి పెండ్లి విందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. 2 సార్లు రొట్టెలను, ఒకసారేమో 5 రొట్టెలు 2 చేపలు, ఒకసారేమో 7 రొట్టెలు కొన్ని చేపలు వేల మందికి పంచిపెట్టాడు. చనిపోయినటువంటి వారిని, యాయిరు కుమార్తెను, నాయిను విధవరాలి కుమారుణ్ణి, లాజరుని, చనిపోయిన వారిని సజీవంగా తిరిగి లేపాడు. అంతేకాదు కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, నీళ్ల మీద నడిచాడు, గాలి సముద్రములను గద్దించాడు, చాలా కార్యాలు చేశాడు. ఆఖరికి గెత్సమనే తోటలో అరెస్టు చేయబడేటప్పుడు కూడా సీమోను పేతురు యేసు ప్రభుని బంధిస్తున్నారని కత్తి తీసి మల్కు అనేవాడి మెడ మీద వేయబోయాడు. అది చెవికి తగిలి చెవి తెగి పడిపోయింది. ఆఖరికి క్రీస్తు ప్రభు అప్పగింపబడే సమయంలో కూడా ఆ చెవిని తిరిగి వానికి అతికించేశాడు. ఆ చెవిని తిరిగి వానికి ఆ చెవి స్థానంలో పెట్టి ముట్టినప్పుడు అలా అతుక్కుపోయింది, ఫిక్స్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది అతని చెవి. ఇలాంటి కార్యం ఆఖరికి ఆయన అప్పగించబడేటప్పుడు కూడా చేశాడు. ఈ విధంగా మనం పరిశీలించుకుంటే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అనేకులను స్వస్థపరచుచుండెను, అనేకులను స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను అని ఇలాగా 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగి క్యాన్సర్ అని, ఇప్పుడైతే క్యాన్సర్ ఆమెకి. ఇప్పుడు ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే 12 ఏళ్ళు రక్తస్రావము చేత ఒక స్త్రీగానుంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని రిపోర్ట్ ఇస్తారు. అలాంటి జబ్బు 12 ఏళ్ళు, ఆ జబ్బు వస్త్రపు చెంగు ముట్టినంతనే స్వస్థత కలిగింది. ఇలాంటివి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 2 స్పష్టమైన కార్యాలు జరిగినాయి. ఒకటి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడం, రెండవది స్వస్థత కార్యాలు జరిగించటం. యేసు ప్రభు జస్ట్ వాక్యం మాత్రమే ప్రకటించుకుంటా వెళ్ళాడా? ఈ కార్యాలు చేశాడా? అందరూ నోరు తెరిచి చెప్పండి. కేవలం వాక్యం ఒక్కటే ప్రకటించుకుంటా వెళ్ళలా, ఆయన అనేకమైన కార్యాలు చేశాడు. ఆనాడు ఆయన పరిచర్యలో అవన్నీ కూడా ఉపయోగపడినాయి.
రెండు చెప్పాను. ఒకటి, అపవిత్రాత్మలను దయ్యములను వెళ్ళగొట్టాడు. రెండవది, స్వస్థత కార్యములు జరిగించాడు. మూడవది, ఆయన మాట్లాడి మనుషుల హృదయాలను కూడా పరివర్తనలోకి నడిపించాడు, మారు మనస్సులోకి నడిపించాడు. జక్కయ్య అనేవాడి జీవితం ఒక గొప్ప సాక్ష్యం. యేసు ప్రభు మాట్లాడినప్పుడు సుంకపు మెట్టునద్దున్న మత్తయ్య అనేవాడితో కూడా మాట్లాడినప్పుడు అతడు ప్రభువుని వెంబడించాడు. జక్కయ్య అనేవాడితో కూడా ప్రభు మాట్లాడినప్పుడు జక్కయ్య ప్రభువుని వెంబడించాడు. ఈ విధంగా 3 కార్యాలు జరిగినాయి. ఒకటి, దయ్యాలు వెళ్ళిపోయినాయి. రెండవది, స్వస్థత కార్యాలు జరిగినాయి. మూడవది, మానవ హృదయాలలో పరివర్తనలు జరిగినాయి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. శభాష్. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు బాప్తిస్మం పొంది నీళ్లలోంచి ఒడ్డుకొచ్చి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఫస్ట్ యేసయ్య చేసింది ఏంటంటే అరణ్యమునకు వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళాలా. బాప్తిస్మం పొంది ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. అరణ్యములో 40 దినములు ఆహారం ఏమి తినకుండా అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు సీన్లోకి రావటమే దయ్యాల రాజును ఎదుర్కొన్నాడు. మన యేసు రాజు. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు, పరిచర్యలు చేశారు. పాత నిబంధన ప్రవక్తలు. కానీ ఎంతమంది దయ్యాలను వెళ్ళగొట్టారు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు, వాటిని బంధించారు? ఆ సాక్ష్యాలు ఏమైనా మన ఓల్డ్ టెస్టిమెంట్లో చూడగలమా? ఎక్కడన్నా ఉందా? సౌలు అనే రాజు మీదకి దురాత్మ ఒకటి వచ్చింది. సౌలుని వెరపించినప్పుడు దావీదు సితారా తీసుకొని వాయించినప్పుడు అది వెళ్ళిపోయింది. అంతే పోయిందా? మళ్ళా వచ్చింది. వచ్చినప్పుడల్లా దావీదుకి అదే పని. తంత్రి వాయిద్యం తీసుకోవటం, మ్యూజిక్ వేయటం, ఆ దయ్యం పోవటం, వీనికి పిచ్చి కుదిరి కొంచెం నిమ్మళంగా ఉంటాం. ఇక మినహాయించి ఇక ఎక్కడన్నా అపవిత్రాత్మల ప్రస్తావన కనపడిద్దా అంటే రేర్. అదే సౌలు ఘట్టంలో కర్ణపిశాచి తంత్రాన్ని గురించి ఒకటి మనకు కనపడిద్ది. కానీ కొత్త నిబంధన మీరు చూడండి. అప్పటిదాకా దయ్యాలు మానవుల జీవితాల్లో పనిచేసినాయి, మనుషులలో ప్రవేశించినాయి, మనుషుల్ని వాడుకున్నాయి, మనుషులతో ఆడుకున్నాయి, ఒక ఆట ఆడినాయి. ఎవరు? రాజాదిరాజు సీన్లోకి వచ్చిందాకా. ఎప్పుడైతే దైవ కుమారుడైన క్రీస్తు లైన్లోకి వచ్చాడో, బాప్తిస్మం పొందాడో, డైరెక్ట్గా అరణ్యానికి పోయి ఫస్ట్ ఈ దయ్యముల రాజు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి ఎదుర్కొన్నాడు. 3 విధములుగా అపవాది యేసును శోధించాడు. రాళ్లను రొట్టెలు చేసుకొని తినమన్నాడు, వాక్యంతో సమాధానం చెప్పాడు. పర్వతం మీద, ఎత్తైన శిఖరం మీద నుంచి దూకమన్నాడు, నీ దేవుణ్ణి శోధింపవలదు అని వాక్యంతో సమాధానం ఇచ్చాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని వాడు చెప్పినప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని సమాధానం ఇచ్చాడు. గ్రంథంలో నుంచే. పైనుండి దూకు శిఖరం మీద నుండి అంటే నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు అని వాక్యంలో నుంచే సమాధానం ఇచ్చాడు. ఒక్కసారి నా కాలు మొక్కు,
ఈ లోక మహిమలన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ లోక రాజ్యము వాటి మహిమ నీకు ఇచ్చేస్తాను, అది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకే ఇస్తాను, ఒక్కసారి నా కాలు మొక్కమని అడిగాడు. వాడు రిక్వెస్ట్ చేసి అడుక్కున్నాడు దరిద్రుడు. అప్పుడు అన్నాడు, సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, నీవు నీ దేవుడైన ప్రభువుని మొక్కి ఆయనకే సేవింపవలెను, ఆయనకే మొక్కవలని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అంటే ముమ్మారు వాడు శోధించడానికి వచ్చినప్పుడు 3 సార్లు కూడా చావు దెబ్బ కొట్టాడు. యేసును వాడు గెలవలేకపోయాడు. బాగా వినాలి, ఏం చేయలేకపోయాడు? యేసును వాడు గెలవలేకపోయాడు. మానవ శరీరంతో వచ్చాడు, అరిషడ్ వర్గాలకు బానిసవుతాడు, అందరిలాగే శోధించబడతాడు. ఆదాము కూడా పాపము లేని పరిశుద్ధ శరీరంతో వచ్చినా, ఆదాము హవ్వలు పాపము లేని పరిశుద్ధ శరీరంతో వచ్చినా నా మాటలకు వాళ్ళు శోధింపబడి పాపులయ్యారు. యేసు కూడా పాపము లేని పరిశుద్ధ శరీరము కలిగి ఉన్నా నేను శోధించానంటే ఫ్లాట్ అవుతాడు అనుకొని పాపం ఆశపడి వచ్చాడు. వాడే వెధవైపోయాడు. ఆ త్రివిధములైన శోధనలలో యేసు గెలిచాడు, వాడు ఓడిపోయాడు. తర్వాత దేవుని ఆత్మ బలముతో యేసు నిండుకున్నాడు. ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. ఇక దేవుని శక్తి క్రీస్తు ద్వారా ప్రజలలో పనిచేయటం మొదలుపెట్టింది. లూకాసు వార్త 4లో ఆయన ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడనుంది. ఆయన కీర్తి ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను అని రాస్తుంది. ప్రియులారా, తర్వాత మీరు చూస్తే యేసు ప్రభు దయ్యాలను ఒక ఆట ఆడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దయ్యాల రాజే ఓడిపోయాడు. ఇక వాడి చేతి కింద ఉండే బంటు లాంటి దయ్యాలు ఏం చేస్తాయి? 2 విధములుగా యేసు సాతానును ఓడించాడు. శిలువలో ప్రాణం పెట్టకముందు మానవ దేహం మట్టి శరీరములో ఉన్నప్పుడు సైతం యేసు ప్రభును వాడు కదిలించలేకపోయాడు. శిలువ మీద ప్రాణం పెట్టుట ద్వారా పూర్తిగా పాపపు ముళ్ళును, మరణపు ముళ్ళును విరగొట్టేసి సాతానుకు అధికారం లేకుండా చేసి వాడిని 2 వెధవం చేసి ఆడబెట్టాడు. ఇప్పుడు వాడు ఓడిపోయిన వాడు. ఎవడు వాడు? ఓడిపోయిన వాడు, నాశనము చేయబడిన వాడు, శక్తిహీనుడైన వాడు. గర్జించు సింహం అనే పేరే గాని నవలటానికి పళ్ళు లేవు. సింహం నవిలిద్దా మింగిద్దా? మీరు చెప్పండి, సింహం నవిలిద్దా మింగిద్దా? మింగిద్దా? సింహం నవిలిద్ది. ఎముకలు కూడా పగలగొరికేంత దంత సౌష్ఠవం కలిగి ఉంటుంది సింహానికి. సింహం మింగదు. మింగే శాల్తి ఒకటి ఉంది, మింగే శాల్తి పాము. పేతురు పత్రికలో అన్నాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధిగా అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మింగటం ఏందండి? పళ్ళేమైన సింహానికి పళ్ళు రాలిపోయినాయి. దేవునికి స్తోత్రం. కలవరి శిలువలో తంతె ఒక తన్ను, ఇక నవ్వటానికి ఏం లేదు. దేవునికి స్తోత్రం. చెప్పగట్టిగా. అపవాది యొక్క శక్తి నాశనమైంది, వాని బలము నాశనము చేయబడింది. దేవుని రాజ్యము ప్రారంభమైంది. భూమి మీద దేవుని రాజ్యము ప్రారంభమైంది. ఇక 3 విధములైన కార్యాలు యేసు చేశాడు. ఒకటి, మీరు గమనించినట్లయితే చాలా వరకు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం, దురాత్మలను వెళ్ళగొట్టడం, దయ్యములను వెళ్ళగొట్టడం అనేది ఆయన చేశాడు. 2వది రోగులను స్వస్థపరచడం అనేది చేశాడు. 3వది మనుషులతో దేవుని వాక్యం మాట్లాడి హృదయాల్లో పరివర్తన తీసుకొని వచ్చాడు. ఓకే, 3 విధములైన శోధనల్లో గెలిచాడు. 3 విధములైన పరిచర్య భూమి మీద జరిగించాడు. రైట్. నేను అంటాను, యేసు ప్రభు సేవ చేసినప్పుడు ఆయనకు ఇవి అవసరమై ఉండినయా లేవా అంటే ఆయన కూడా ఆ పరిచర్యలు వీటిని వినియోగించాడు. వేటిని? సూచక క్రియలను, మహత్కార్యాలను, అద్భుతాలను, స్వస్థతలను, దేవుని పరిశుద్ధాత్మ శక్తి కనపరిచేటువంటి విషయాలను వాడాడు. ఆగండి. 2వది, ఆయన వెళుతూ అపోస్తలను సిద్ధపరిచి వాళ్ళకి కూడా ఇవే కృపలు ఇచ్చే వెళ్ళాడు. అపోస్తలు పరిచర్య చేసినప్పుడు సైతం
ఇవన్నీ అవసరమై ఉండినాయి. వాళ్ళ సేవలో, యేసయ్య సేవలో ఈ అవసరమైనాయి, అపోస్తలుల సేవలో కూడా ఈ అవసరమైనాయి. బాగా వినాలా ఇలారా. అపోస్తలుల సేవలో కూడా సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, వాళ్ళు కూడా దయ్యాలను వెళ్ళగొట్టడం, యేసయ్య చేసినవన్నీ కూడా వాళ్ళు కూడా చేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా మృతులను సజీవులుగా లేపారు, రోగులను శుద్ధులను చేశారు, వార్త ప్రకటించి మనుషుల్ని మారు మనసులోకి నడిపించారు. వాళ్ళు కూడా దురాత్మలను వెళ్ళగొట్టారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఆరోహణం కాబోయే ముందు వాళ్ళకి ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దెయ్యాల మీదే. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం మీకు అందరికీ తెలుసు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును, సూచక క్రియలు కనబడును. సూచక క్రియలు అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను మీకు హాని కలుగదు, మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. ఇవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. యేసు ప్రభు పరిచర్యలో కార్యాలు అవసరమైనవి, అపోస్తలుల పరిచర్యలో కార్యాలు అవసరమైనవి. మరి నేడు జరుగుతున్న పరిచర్యలో కార్యాలు వద్దా? లేకపోతే ఆనాడు వారిరువురి పరిచర్యల్లో వచ్చిన ఉజ్జీవం ఈనాడు మనం ఎలా చూడగలం? అన్యజనుల్ని ప్రభు వైపు ఎలా తిప్పగలం? ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి, నాకు అర్థమైందన్న అన్నోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం అడగాలి కదా యేసయ్యని. ఏమని అడగాలి? ఏమయ్యా, నువ్వు పరిచర్య చేసేటప్పుడు ఇవన్నీ వాడావు, అపోస్తలులు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళ పరిచర్యలో కూడా ఇవన్నీ వాడావు, మరి ఇప్పుడెందుకు ప్రభువా చెయ్యవు? దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు వాడాడు ప్రశ్న వేసుకుందాం. వేసుకొని దాని మీద జవాబు దేవులాడుకుందాం. మొట్టమొదటిది, అపోస్తలుల ద్వారా జరిగిన కార్యాలు, ప్రభు ద్వారా జరిగిన కార్యాలు రెండు వివరించుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు మన పరిచర్యలో కూడా ఈ అవసరం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘ సేవలో ఈ అవసరం. ఎందుకు ఆనాడు వాళ్ళు వాడారు, ప్రభు ఎందుకు వాడాడు, దానికి లేఖనం ఏమి చెప్పుచున్నది అనేదాన్ని ఒక్కసారి చూసుకుందాం. మొట్టమొదటిది, ఈ కార్యాలు ఎందుకు వాడారు అంటే అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచున్నట్లు ఈ కార్యాలు వాడారు. దీనికి మీకు నిరూపణ యోహాను సువార్త 2వ అధ్యాయములో కానా అనే ఊరిలో ఒక వివాహమునకు యేసును ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఆ వివాహములో విందు ప్రధాని ఇంకా రాకమునుపే ప్రజలు విస్తారంగా వచ్చారు. వాళ్ళు సిద్ధపరచుకున్న ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏం చేయాలనే తొక్కిసలాడుతున్నారు. యేసు తల్లి అయిన మరియ వచ్చి ప్రభువుకి చెప్పిందయ్యా, వారికి ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా విందుకు ఆహ్వానించబడిన పెద్ద ప్రధాని ఇంకా రాలేదు. మరి విందు ప్రధాని వచ్చినప్పుడు ద్రాక్షరసం ఇవ్వటం మర్యాద, ఇవ్వకపోతే అవమానంగా ఫీల్ అవుతారు. ఏం చేయాలో పాలుపోక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని యేసయ్యకు చెప్పింది. నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్. చాలా చురుగ్గా ఉన్నారు. చూస్తా, అయిపోయేటప్పటికి బుక్ అవుతారని ట్రై చేస్తా. దేవునికి స్తోత్రం. ఒక్కసారైనా బుక్ చేయాలి మిమ్మల్ని. విందు ప్రధాని ఇంకా రాలేదు, ద్రాక్షరసం అయిపోయిందంటే ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు ఆమె ఇద్దరు పనివారిని పిలిచి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు అంటే ఇక్కడ కార్యము జరిగిద్ది, ఇక్కడేదో సూచక్రియ చేయబోతున్నాడు అని ఆమె ఎరిగినదై చురుకు. మరియమ్మ చాలా చురుకైన స్త్రీ, మహాతల్లి. ఇద్దరిని పిలిచి పనివారిని, ఇదిగో ఆయనను చూడండి, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన చెప్పింది చేయకుండా ఉండొద్దు, చెప్పనిది చేయటానికి ట్రై చేయొద్దు. ఏంది? చెప్పింది చేయకుండా ఉండొద్దు,
చెప్పనివి చేయటానికి ట్రై చేయొద్దు. ఏమి చెప్తాడో అది చేయండి అంతే. అంటే ఇక ఆ ఇద్దరు ఆయన వైపే చూడటం మొదలుపెట్టారు. కొంత సమయానికి ఆయన అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపమన్నాడు. అంచుల మట్టుకు నింపేశారు. నీళ్లు నింపిన తర్వాత ఈలోపు విందు ప్రధాని వచ్చాడు. కోలాహలంగా ఆయన స్వాగతించారు. వచ్చి కూర్చున్నాడు. అందరూ చుట్టుముట్టారు. ఇక మరి మర్యాద కొద్ది ఏం చేయాలి? ఇప్పుడు ద్రాక్షరసం ఇవ్వాలి. అప్పుడు ఆ పని వారిలో ఒకరిని పిలిచాడు. ఇదిగో పాత్రను ఇందులో ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. అపోస్తలులు చూస్తూ ఉన్నారు. శిష్యులు నీళ్లను నింపించాడు. ఆ నీళ్లను తీసుకెళ్ళి ఇవ్వమంటాడు. అవమానం కదా. ఏమగునో చూద్దామని వాళ్ళు కూడా అందరూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నీళ్లు పోసిన వాళ్ళకి తెలుసు అవి నీళ్ళని, పోయించిన ఏసయ్యకు, ఏసయ్య పక్కన ఉన్న శిష్యులకు తెలుసు అవి నీళ్ళని. కానీ ఆ నీళ్లు పాత్రలో ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆ నీళ్లు గల పాత్ర అతని చేతిలోకి వెళ్ళినప్పుడు అది మధురమైన ద్రాక్షరసముగా మారిపోయింది. మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినప్పుడు విందు ప్రధాని అది తాగి అబ్బా అని ఆశ్చర్యపోయి ఆ పెండ్లి ఇంటి వారిని పిలిచి మెచ్చుకున్నాడు. చాలామంది ఇలాగే ఆహ్వానిస్తారు. మొదట మంచిది ఇచ్చి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుదురు. నీవైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా, ఇది వరకు అంటే ఇప్పటి వరకు అని అర్థం. ఇప్పటిదాకా కూడా నా కోసం మంచి ద్రాక్షరసం ఉంచావు, నిజంగా ఎంత గొప్పోడివి నువ్వు అని మెచ్చుకున్నాడు. వాస్తవంగా ఈ నీళ్లు పోసిన వాళ్ళకి తెలుసు ఈ నీళ్లు, పోయించిన ఏసైకి తెలుసు ఈ నీళ్లు, అలాగే ఇదంతా తంతు చూస్తున్నటువంటి శిష్యులకు తెలుసు ఈ నీళ్లు. కానీ వాని చేతిలోకి వెళ్ళినప్పుడు అవి మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినప్పుడు అతను స్పందించినటువంటి స్పందనను బట్టి శిష్యులు ఆశ్చర్యపోయారు. అక్కడ రాసుంది ఏమి రాసుందో మీరు ఒక్కసారి చూసుకోండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి అమ్మా. బైబిల్ తెచ్చుకున్నారా? లేదా ఏం తీసుకెళ్తానని వచ్చారా? మీ పక్కన వాళ్ళు ఒకసారి చూడండి, ముందు వాళ్ళని వెనక వాళ్ళని ఒకసారి కదిలించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఈ మొదటి సూచక క్రియ యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టినప్పుడు చేసిన సూచక్రియలో ఫస్ట్ సూచక క్రియ అదే, నీళ్ళని ద్రాక్షరసముగా మార్చుట. అది చూసినప్పుడు ఏమనుందంటే అక్కడ 11వ ఈ కార్యమును చూచినందున ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని రాస్తుంది. 11వ వచనం, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. సూచక క్రియ వలన ఏం జరుగుతుందంటే దేవుని మహిమ ప్రజలకు బయలుపరచబడుతుంది. ఫలితంగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఎంతమందికి అర్థమైందా? అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు ఇప్పుడు ఏం అవసరమైంది? అక్కడ ఉందా లేదా? నా మాటలు చెప్తున్నానా? అప్పుటోళ్ళు అంటే వాళ్ళు విశ్వాసం ఉంచడానికి సూచక్రియ అవసరం లే, కానీ ఇప్పుటోళ్ళకి అవసరం లేదండి అని ఎవరన్నా చెప్తారా? అప్పుటోళ్ళైనా ఇప్పుటోళ్ళైనా ఎప్పటోళ్ళైనా ప్రభువుని ఎరగనోడు ప్రభువుని ఎరగాలంటే, తెలియనోడు తెలుసుకోవాలంటే, నువ్వు చెప్పే మాటలను బట్టి కాస్త కూస్తో విశ్వాసం ఉంచినా దేవుని కార్యము జరిగినప్పుడు ఆ విశ్వాసము స్థిరపరచబడిద్ది. ఆ వాక్యం వారి హృదయంలో స్థిరపరచబడిద్ది. ఇది 2వ సంగతి. ఈ సూచక క్రియ వలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే అప్పుడు ఉంచారంటే అంతకుముందు అనుమానాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ కార్యం చూసిన తర్వాత దేవుని మహిమ క్రీస్తునందు బయలుపరచబడినప్పుడు వారు ఆయనకి కనెక్ట్ అయిపోయారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి సూచక్రియలు, మహత్కార్యాలు, దేవుని అద్భుతాలు ఎందుకు అవసరము అంటే అనేకులు, అన్యజనులు అనేకులు ప్రభు వైపు త్రిప్పబడటానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఇది అవసరం. నంబర్ 1. నంబర్ 2,
మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం ఒక్కసారి చూడండి. 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం చూడండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఒక్కసారి ఆ మాటను ఆలోచించండి. ఈ ఎందుకు అవసరం? మొదటిది, అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచున్నట్లు దేవుని మహిమ వాళ్ళు చూడాలి. దేవుని మహిమ వాళ్ళు చూడాలి. దేవుని శక్తి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించాలి. వాళ్ళు జరగటం కళ్ళారా చూడాలి. ఫలితంగా ఫస్ట్ విశ్వాసంలోకి వస్తారు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలగుతున్న వాళ్ళు చెప్పండి. అమ్మోయ్, బుక్ అవ్వట్లే అసలు. సరే కానీ చూద్దాం, కానీ అయిపోయేటప్పటికి ఉందిగా. మీరు ఏదో టైంలో ఎమరపాటికి వెళ్ళకపోతారా, బుక్ అవ్వకపోతారా చూద్దాం. మీరు ఫస్ట్ కారణం చెప్పండి, ఎందుకు అవసరమైన అవన్నీ. రైట్. ఇప్పుడు మరి విశ్వాసం అనేది వినుట వలన కలిగిద్ది అన్నాడే. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వార్త వలన కలుగును అన్నాడు కదా. మరి ఇప్పుడు వాక్యం వింటే విశ్వాసం వచ్చేసిద్ది, అంతే కదా. మరి సూచక్రియ ఎందుకు అవసరం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, వాక్యం వినటం వల్ల విశ్వాసం ఏర్పడిద్ది హృదయంలో, కాదనేది కాదు. కానీ దేవుని కార్యము చూచుట ద్వారా ఆ విశ్వాసము స్థిరపడిద్ది. అర్థమైందా? ఇంతమంది ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరందరూ కూడా ఎలా విశ్వాసంలో స్థిరపడ్డారు? కేవలం వాక్యాన్ని మాత్రమే హత్తుకొని మీరు స్థిరపడ్డారా? చిన్నవో పెద్దవో మీ జీవితంలో ఒకటో రెండో కనీసం ఏదో ఒక ఘట్టంలో కార్యాన్ని చూసి స్థిరపడ్డారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ప్రాక్టికల్గా నా లైఫ్లో కొన్ని ఘట్టాల్లో దేవుని కార్యాలు స్పష్టంగా నేను అనుభవించి నేను దేవునికి కనెక్ట్ అయిపోయాను, హత్తుకున్నాను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు అట్లా గల్లించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, అందరూ సాక్ష్యం ఇచ్చారు. ఫస్ట్ దేవుని వాక్యం విన్నారు, తర్వాత దేవుని కార్యాన్ని చూశారు, చూసిన తరువాత స్థిరపరచబడ్డారు. పేతురు కూడా సముద్రపు ఒడ్డున యేసయ్య వాక్యం చెప్తుంటే పేతురు బోలా. తెలుసా మీకు ఆ సంగతి? లూకాసు వార్త 5 ఇంటికి పోయి చూడండి. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. లూకాసు వార్త 5లో ఉంటుంది ఈ మ్యాటర్. సీమోను పేతురు యేసు ప్రభు శిష్యుల్లో ఒక ప్రధాన శిష్యుడు అనుకోండి, స్తంభం వంటి వాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేదనని ఎవని గూర్చి ప్రభు వాగ్దానం చేశాడో ఆ పేతురు. యేసు సముద్ర తీరమున వాక్యం చెబుతుంటే పేతురు బోలా. నైట్ అంతా చేపలు పట్టడానికి పోయి చేపలేం పడకపోయేసరికి ఆ వలలకు చుట్టుకున్న నాసు పీసు క్లీన్ చేసుకుంటున్నాడు, వలలు శుభ్రం చేసుకుంటున్నాడు. యేసయ్యేమో వాక్యం చెబుతున్నాడు. పట్టల పేతురు యేసునొద్దకెళ్ళలా, యేసే పేతురు దగ్గరకు వచ్చాడు. జనులు కిక్కిరిసి ఆయన మీద పడుతున్నందున సీమోను దోణిని అడిగి, అయ్యా ఈ దోణిలో ఎక్కేదా? ఒడ్డు నుండి దరి నుండి జనం మీద పడుతున్నారు, దోణిలోకి ఎక్కితే ఎవడు రాడు, ఎక్కేదా అని అడిగితే దాందేముంది ఎక్కండి అని అడ్డంగా ఉన్నాయి ఆ వలల గిళ్ళని పక్కకు పడేసి ఎక్కండి అని ఎక్కిచ్చాడు. ఎక్కినాక కొంచెం నీళ్ళలోకి పోనీ అయ్యా అన్నాడు. నీళ్ళలోకి నడిపాడు. ఒడ్డునంటే వచ్చి మీద పడతారు, కానీ ఇప్పుడు పడవలో ఎక్కాడు, లోనకి వెళ్ళింది పడవ, నీళ్ళలోకి వెళ్ళింది, ఇంకేడొస్తారు? మొత్తం ఒడ్డున ఆగిపోయారు. ఆగినప్పుడు వినండి బాగా, ఆగినప్పుడు వాళ్ళకి బోధించాడు యేసు. బోధించినప్పుడు ఆ బోధ పేతురు విన్నాడా లేదా? స్తోత్రం. విన్నాడు. మరి విని ప్రభువా నేను కూడా నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను అన్నాడా? మనం వాక్యం చెప్తే అది వేరే సంగతి, అంత పవర్ ఉండదేమో అనుకుందాం.
సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు కదా. సాక్షాత్తు యేసయ్యే వాక్యం చెప్పినప్పుడు పేతురు విన్నాడు కదా. విన్నప్పుడు హృదయమందు పొడవబడిన వాడే, ప్రభువా రక్షణ పొందుటకు నేనేమి చేతును అన్నాడా? అనలా. ఏదో చెప్తున్నాడులే బోధ కూడా అనుకున్నాడు. వాళ్ళకి బోధ అయిపోయింది. తర్వాత పేతురుకి వెళ్ళి తిరిగాడు. పడవ చూశాడు, ఖాళీగా ఉంది. అర్థమైపోయింది, చేపలు పట్టలేదని. తెలుసుగా ఆయనకి. నీ దోణెను కొంచెం లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. స్తోత్రం. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతయు ప్రయాసపడితివి కానీ ఒక చేప పడల. నడి సముద్రానికి పోయి వేశాం, నువ్వు దరి నుంచి కొంచెం లోతునకు నడిపించి వల వేయమంటున్నావు. దరిలమ్మిటి ఉండవు నాయన చేపలు. చిన్నప్పటి నుంచి చేపలు పట్టడంలో మంచి ప్రాక్టీస్ ఉంది మాకు. మీకేం వడ్రంగం పని, చెక్క పని, బల్లలో తలుపులు చెక్కలు ఎలా చేయాలో మీకు తెలుసు, చేపలు ఎలా పట్టాలో మాకు తెలుసు, ఏ కట్టె ఎక్కడ దొరికిద్దో మీకు తెలుసు, చేపలు ఎక్కడ పడతాయో మాకు తెలుసు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వల వేతును అని వేశాడు. వల లాగాడు, వల రాలేదు. ఇంకా బలంగా పట్టుబట్టాడు, రాలేదు. అర్థమైపోయింది విస్తారంగా చేపలు పడ్డాయని. ఇక చేపలు పట్టడం మొదలుపెట్టే 2 దోణెలు మునుగ నింపిరి అని ఉంది. 2 దోణెల నిండా చేపలు పట్టారు. అక్కడ రాసింది ఏంటంటే, ఈ కార్యమును చూసి పేతురు విభ్రాంతి నొందాడట. ఆ చేపల రాశికి పేతురు విభ్రాంతి నొంది ప్రభు మోకాళ్ళ యొద్ద సాగిలపడి, ప్రభు ఇలా కూర్చుంటే ఆ మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి అంటున్నాడు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనయ్యా అంటే యేసయ్య అన్నాడు, పాపాత్ముడు లేదు, పుణ్యాత్ముడు లేదు, నేను నిన్ను మనుషులను బట్టు జాలరినిగా చేతును, నన్ను వెంబడించమన్నాడు. వెంబడించమన్నాడండి. ఇక అన్ని దోణె, చేపలు, వల మొత్తం వదిలేసి వారు ప్రభువుని వెంబడించిరి అని రాసుంది. కార్యం చూసా చూడకముందా? మీరందరూ చెప్పాలి. చూసా చూడకముందా? అది శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎప్పుడు? చూసా చూడకముందా. అంటే దేవుడు జరిగించేటువంటి సూచక క్రియలు దేవుని మహిమను వెల్లడి చేసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేదానికి అవి ఉపయోగపడ్డాయి. ఓకేనా? మొట్టమొదటిది, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు, విశ్వాసములోనూ వాక్యములోనూ స్థిరపడునట్లు సూచక క్రియలు అవసరమై ఉన్నాయని గ్రంథములో రాసుంది. 2 కారణాలు చెప్పా. మొదటి కారణం ఇప్పుడు మీరు చెబుతారు, ఏదో ఒకటి. మొదటి కారణం ఏందో మీరు చెప్పండి. ఎందుకు అవసరం ఈ కార్యాలు? అనేకులు ఆయన యందు, రైట్. మళ్ళీ ఎందుకు? విశ్వాసములో. అది పర్వాలా, డెవలప్ అయ్యారు బాగానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? 2. మూడవది, ఎందుకు ఈ కార్యాలు అంటే, దేవుని మహిమను స్పష్టముగా అనుభవించి మారు మనస్సు పొందటానికి. లూకా సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము ఒకసారి చూడండి. 13వ వచనం చూడండి. 11, 13, 10, 13 చూడండి. 10, 13. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం ఎక్కడంటే మత్తయి సువార్త 11లో.
మత్తయి సువార్త 11:20లో ఇలా ఉంది చూడండి. లూకాలోనేమో 10లో ఉంది, మత్తయిలో 11లో ఉంది. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగిన. అద్దుగది మూడవ కారణం. ఎందుకు ఇవి అవసరమై ఉన్నవంటే, దేవుని సంగతులు ఒట్టి మాటలతో కాక దేవుని శక్తి ఏమిటో ప్రజలు అనుభవించినప్పుడు వారి గుండెల్లో భయము కలుగుతుంది. అమ్మో, నిజముగా ఇది దేవుని కార్యము, దేవుని మహిమ, దేవుడున్నాడు, దేవుని వాక్యం నిజం, దేవుని శక్తి ఇదిగో నేను చూశాను అని ఎరిగిన వారై మారు మనసు పొందుతారు. ఏం పొందుతారు? అది కూడా జరిగింది అపోస్తలుల కార్యంలో. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద రాలినప్పుడు, వారు 14-15 రకాల మనుషుల దేశ భాషలతో మాట్లాడినప్పుడు అది చూసి విభ్రాంతి నొందినటువంటి ప్రజలు హృదయమందు పొడవబడిన వారై పేతురు ఉపదేశం విని మారు మనసు పొంది, కార్యము చూశారు, మారు మనసు పొందారు. వరుసగా చెప్తాను. కార్యము చూశారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. లేకపోతే ఇంకో టైపులో చెప్తా. కార్యం చూశారు, వాక్యం విన్నారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. స్తోత్రం. ఏది మీరు చెప్పండి. వెరీ గుడ్. కార్యము చూశారు, వాక్యం విన్నారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. ఇంచుమించు 3000 మంది అపోస్తలుల బోధ యందు, నువ్వు సహవాసమందు, నువ్వు రొట్టె విరుచుట యందు, నువ్వు ప్రార్థన చేయటం ఎడ తెగక ఉన్నారు. ఇదే విధంగా ఆనాడు కొరాజీనా బెత్సైదల్లో కూడా విశేషమైన కార్యాలు జరిగించి వాళ్ళు కూడా ఇలానే మారు మనసు పొందుతారని ఆశించాడు. వారు పొందకపోయేసరికి కోప్పడ్డాడు, గద్దించాడు. ప్రియులారా, ఇదిగో మూడవ కారణం ఏంటంటే, ఎందుకు దేవుడు తన కార్యాలు జరిగించాలి అంటే, ఆయన మహిమను ప్రజలు చూడాలి, నిజముగా మారు మనసు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మూడవ కారణం. మొదటిది విశ్వాసం ఉంచాలి, రెండవది వాక్యములో విశ్వాసములో స్థిరపరచబడాలి, మూడవది ప్రజలు దేవుని మహిమను స్పష్టముగా అనుభవించి మారు మనసు పొందాలి. ఇలాగా 3 కారణాలే కాదు, ఇంకా చాలా కారణాలను బట్టి దేవుడి కార్యాలు జరిగించాడు. తెలుసా? చాలా కారణాలను బట్టి దేవుడి కార్యాలు జరిగించాడు. సంఘము క్షేమముగా ఉండటానికి, అభివృద్ధి చెందడానికి, పరిశుద్ధులు సంపూర్ణులవ్వడానికి దేవుడు కృపా వరములనే అనుగ్రహించాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, అందరి ప్రయోజనము నిమిత్తము, అయినను అందరి ప్రయోజనము కొరకు, అదుగదుగదుగు అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. ఎందుకంట? అందరి ప్రయోజనం కోసం. అందరు చెప్పండి, ఎందుకోసం ఇవి? పెద్దగా చెప్పాలి. అందరి ప్రయోజనం కోసం. అందరంటే ఎవరు? ముఖ్యంగా ముందు సంఘములో వారు. సంఘములో వారి ప్రయోజనము కోసము. సంఘము ప్రయోజనం పొందాలి, క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి. ఈ 3 జరగటానికి దేవుడు వాక్యాన్ని వాడాడు, అద్భుతాలను కూడా వాడాడు. ఈ 2 కలిసి ప్రయాణం చేసిన, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుడు వాక్యాన్ని వినియోగించాడు, కార్యాలను కూడా వినియోగించాడు. ప్రియులారా, చాలా కీలకమైన విషయాన్ని ఈరోజు దేవుడు మన దృష్టిలో తీసుకొస్తున్నాడు. సీరియస్గా వినాలి, హృదయంలోకి తీసుకోవాలి ఈ మాటల్ని. అందరి ప్రయోజనము నిమిత్తము బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, ప్రవచన వరము, అద్భుత కార్యములు చేసే శక్తి, నానావిధ వ్యాధులను స్వస్థపరిచే శక్తి, స్వస్థపరచు వరములను, ఆత్మల వివేచనయు, చాలా విషయాలు అక్కడ 9 సంగతులు చెప్తాడు అక్కడ. అందులో అద్భుత కార్యములు కూడా ఉన్నాయి,
అందులో స్వస్థతా కార్యాలు కూడా ఉన్నాయి. ఎందు నిమిత్తమట? అందరి ప్రయోజనము నిమిత్తం, ముఖ్యంగా సంఘములో వారి ప్రయోజనము నిమిత్తం. జరుగుతాయా? జరగవంటే జరుగుతాయి, జరగాలి, జరుగుతాయి అని ఇంకా ఎక్కడ స్పష్టంగా ఉందంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి కిందికి చదివితే, మీలో ఎవడైనాను రోగి అన్నాడలా సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు వచ్చి ప్రభునామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడును, ప్రభువు అతన్ని లేపును. అద్దుగద్దుగద్దుగద్దుగో సంఘములో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి అని చెప్పాడు. జరగాలి, ఎందుకంటే అందరి ప్రయోజనము నిమిత్తం. కృపావరములన్నీ పని చేయాలండి. కృపావరములు పని చేసినప్పుడు 3 కార్యాలు జరుగుతాయి సంఘములో. మొట్టమొదటిది, సంఘము క్షేమముగా ఉంటుంది. కృపావరములు 2 రకములు. వాక్య సంబంధమైన వరములు, దేవుని శక్తిని వెల్లడి చేసేటువంటి కార్యాల సంబంధమైన వరములు. ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి అర్థం కావట్లేదో నాకైతే తెలియదు. ఒకసారి అందరి మొఖాలు ఒకరు చూడండి, పలకరించండి. మీరు ఇంకనూ సజీవులై ఉన్నారా? రైట్, దేవునికి స్తోత్రం. వాక్య సంబంధమైన వరములు కొన్ని, దేవుని శక్తిని కనపరిచే కార్యములు కొన్ని. ఎందు నిమిత్తమట? 3 కార్యాలు జరగటానికి. ఒకటి, సంఘము క్షేమముగా ఉండటానికి. రెండవది, అభివృద్ధి చెందడానికి. అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? రక్షింపబడుతున్న అనేకులు సంఘములో చేర్చబడాలి. రక్షింపబడుతున్న అనేకులు సంఘములో చేర్చబడినప్పుడు సంఘము విస్తరిస్తుంది, సంఖ్యలో అభివృద్ధి చెందుతుంది. మూడవది, ఆత్మీయతలో కూడా అభివృద్ధి చెందినట్లు, పరిపూర్ణులమగునట్లు. 3 జరగాలి సంఘములో. ఈ 3 జరగటానికి 9 కృపావరములను దేవుడు వినియోగించాడు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి వాక్యం అవసరం. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వటానికి సూచక్రియలు కాదు, వాక్యం అవసరం. సంపూర్ణులు అంటే ఏంటి? పరిపూర్ణులు అంటే ఏమిటి? క్రీస్తు యేసునందు పరిపూర్ణంగా మనం ఎదగటానికి వాక్యం అవసరం. విశ్వసించడానికి అనేకులు సంఘములో చేర్చబడటానికి, సంఘము ప్రయోజనం పొందటానికి సూచక క్రియలు, మాతృ కార్యాలు, అద్భుతాలు, స్వస్థత కార్యాలు అవసరం. అందుకే కృపావరముల్లో 2 పెట్టాడు. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు, మీ కర్మ. లేదు అన్న అర్థమైందంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. సేవకులు కూడా బాగా వినండి. ఎందుకంటే అసలు ముందు మ్యాటర్ తెలుసుకుంటే తర్వాత దాన్ని ప్రార్థనలో పెట్టి మనం మొరపెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ముందు వివరం తెలుసుకుంటున్నాం. ఏమేం జరగటానికి? సంఘము క్షేమంగా ఉండటానికి, సంఖ్యలో అభివృద్ధి చెందడానికి, మూడవది ఆత్మీయతలో కూడా, పరిపూర్ణతలో కూడా విస్తరించడానికి కృపావరములు, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అవసరమై ఉండింది. ఇప్పుడు చెప్పండి, సంఘం విస్తరించాలంటే ఒట్టి మాటలు చెబితే కట్టబడిద్దా? పౌలన్న అన్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నదని. అంటే దేవుని రాజ్యము కట్టబడాలి, విస్తరించాలంటే శక్తి పని చెయ్యాలి. 1 కొరింథీ 2లో పౌలన్నాడు, నేను మీ మధ్య ప్రకటించినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని నేను వచ్చిన వాడును కాను. తీయని మాటలు నేను వినియోగించలేదు. దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని అన్నాడండి. చూస్తారా ఒక్కసారి? సహోదరులారా, దైవజనులు కూడా చూసుకోండి నాయన. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 4వ 5వ వచనం చదువు నాన్న, సరిపోతుంది.
మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతరములనే వినియోగించి తిని. గదుగదుగదుగో దేవుని శక్తి, దేవుని శక్తి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు. మళ్ళీ చదవండి అక్కడ, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు. అందరూ చెప్పాలి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. పౌలు వాడింది అది, పరిశుద్ధాత్మ అలాగే దేవుని శక్తి. అంటే వాళ్ళకి మాటలు కాదు, దేవుని పవర్ కూడా చూపించాడు. నీకు తెలుసా, మెలితే అనే ద్వీపములో పౌలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఓడ పగిలి మొత్తం కలిసి మెలితే అనే ద్వీపాన్ని కొట్టుకుపోయినప్పుడు ఆ సముద్రంలో ఈది ఆ చెక్క ముక్కల మీద మొత్తానికి ఒడ్డుకొచ్చారు. ఓడ పగిలితే చెక్క ముక్కల మీద దరికి చేరవచ్చు, ఫ్లైట్ పగిలిందంటే ఇంకంతే సంగతులు. దేవునికి స్తోత్రం. చాలా దారుణమైన న్యూస్ చూస్తూ ఉన్నాం ఈరోజు, నిన్న మొన్న చాలా దుఃఖం కలిగే దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. గుండె తరుక్కుపోతాం, చాలా వేదనగా ఉంది అది చూసినప్పుడు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, యవనస్తులు, ఏమండి ఇంకోసారి జరగొద్దు. దేవుడు కాపాడాల ప్రజల్ని, ఆ కుటుంబాలకు నా తండ్రి ఆదరణ కలిగించునుగాక, ఆ కుటుంబీకులు రక్షణలోనికి వచ్చుదురుగాక. ప్రియులారా, ఓడ పగిలింది, చెక్క ముక్కల మీద దరికి వచ్చారు. ఆ ద్వీపము మెలితే అనే ద్వీపం అని తెలుసుకున్నారు. ద్వీపం అంటే సముద్రం మధ్యలో అక్కడక్కడ ఉండే దిబ్బలండి. లంకలు అంటారు మన దగ్గర, దిబ్బలు అంటారు, ద్వీపములు అంటారు. సముద్ర మధ్యలో ఉండే చిన్న చిన్న గడ్డలు ద్వీపములు అంటారు. అట్లాంటి ద్వీపము, ఆ ద్వీపం పేరు మెలితే. ఆ దరికి చేరితే అందరూ కలిసి ఆ చలికి గడగడ వణిగిపోతూ ఉన్నారు. అది ద్వీపం అంటే. చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక దిబ్బ. అట్లాంటి దాన్ని కొట్టుకుపోయారు. పుల్లలన్నీ ఏరి కొప్పేసి మంట పెట్టారు, చలి కాచుకుంటా ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అయితే పౌలు వాళ్ళతో కూర్చొని చలి కాచుకోలేదు, కానీ ఆ మంటను ఇంకా ఎక్కువ చేయడానికి పుల్లలేరి తీసుకొచ్చి దానిలో వేశాడు. పౌలు పుల్లలేరి కుప్ప చేసేటప్పుడు ఒక పాము అందులో చేరింది. తర్వాత అది తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో వేసినప్పుడు కాకకు ఆ సర్పం బయటకు వచ్చి పౌలు చేతిని పట్టింది. ఎందుకంటే నిప్పుల్లో వేసాడు, చేతులు అట్లా కాచుకుంటా ఉన్నాడు. అది ఆ వేడికి దన్మని బయటకు వచ్చి పౌలు చేతిని పట్టింది. పట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు అనుకున్నారు, ఆ ద్వీపవాసులు, ఇతను ఎంత భయంకరుడు, ఇతనేదో నరహంతకుడు అయి ఉంటాడు. ఓడ పగిలిపోయి అందులో చావాల్సింది సముద్రంలో నుండి తప్పించుకున్న ధర్మము, న్యాయం అతని బ్రతుకనీయదు. సర్పరూపంలో కాటేసింది. అయ్యో, అతడు పడి చచ్చునో లేక అతని ఒళ్ళు వాచునో అని వారు చూస్తూ ఉన్నారు. పౌలైతే ఆ సర్పమును నిప్పుల్లో జాడించి వేసి హాయిగా చలిగాసుకుంటా ఉన్నాడు. అతనికి ఏ హాని కలగల. ఆ కార్యం చూసి ఇతడు ఒక దేవత అన్నారు వాళ్ళు. అంతటితో అయిపోలా. ఈ న్యూస్ ఆ గూడెం నాయకుడి దగ్గరకు పోయింది. ఆ నాయకుడు వచ్చాడు, అయ్యా నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు దేవుని మనిషివని అర్థమైంది మాకు. మా నాన్న రక్తభేది చేత బాధపడుతున్నాడు. రక్తభేది అంటే బ్లడ్ మోషన్స్, రక్త విరోచనాలు. దానివల్ల చాలా డేంజర్ కండిషన్కి వెళ్ళిపోయి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితుల్లో పౌలుని తీసుకెళ్తే పౌలు వాని మీద చేతులుంచి ప్రార్థన చేశాడు, వాని మీద చేతులు ఉంచాడు. ఆ భయంకరమైన బలహీనత తగ్గిపోయి ఆయన లేచి కూర్చున్నాడు. ఆ దెబ్బకి ఆ ద్వీపమే కదిలిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పండి.
దేవుని శక్తి వినియోగించానని పౌలే చెప్పాడు. పౌలు చేతి గుడ్డలు తగిలితే, నడికట్టులు తగిలితే, పౌలు చేతులు తగిలితే కార్యాలు జరిగిన. ఎందుకు ఈ కార్యాలు అంటే ప్రజలు దేవుని సత్యం తెలుసుకోవాలి, విశ్వాసంలో స్థిరపడాలి, దేవుని ప్రభావాన్ని వాళ్ళు అనుభవించాలి. దేవుని రాజ్యము వట్టి మాటలతో లేదు, శక్తితో ఉంది. అందుకే అపోస్తలుల పరిచర్యలో వాక్యం ఎంత ప్రాధాన్యంగా ఉందో దేవుని శక్తి కూడా అంతే ప్రాధాన్యంగా పనిచేసింది. ఈరోజు అందరూ ప్రసంగాలు చేస్తున్నారు, దైవజనులందరూ మంచిది, వాక్యం చెప్తున్నారు మంచిది. దాంతోపాటు దేవుని శక్తి కూడా దిగి వచ్చినట్లు సిద్ధపడాలి. ఏం దిగి రావాలి? రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుతున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుతున్నది. ప్రారంభ సంఘములో ఆరంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ఆరంభమైన అగ్ని అంతకంతకు పెంచి వాళ్ళగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి వాళ్ళగా మార్చుము తండ్రి. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి అవసరము. దేవుని వాక్యం మాత్రమే కాదు, దేవుని శక్తి అవసరం. ప్రతి దైవజనుడు దీన్ని గుర్తించాలి, ప్రతి విశ్వాసి దీన్ని గుర్తించాలి, రోషం తెచ్చుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని ముందు మోకరించినప్పుడు దేవుణ్ణి స్పష్టంగా అడగాలి. దేవా, నీవు పరిచర్య జరిగించినప్పుడు కార్యాలు అవసరమై ఉండినాయి. అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు నీ శక్తి కార్యములు అవసరమై ఉన్నవి. మరి మా దినముల్లో వద్దా? మా దినముల్లో వాటి అవసరం లేకుండానే అయిపోతుందా? రాకడ వరకు నీ కార్యాలు జరగాలిగా ప్రభు. రాకడ వరకు నీ శక్తి వినియోగం కావాలి కదా. వాక్యంతో పాటు నీ ప్రభావం కూడా ప్రజల మీద పనిచేయాలి కదా. ఇంకా చాలామంది అన్యజనులు నీ తట్టు తిరగలేదు ప్రభు. ఇంకా చాలామంది అన్యజనులు నిన్ను గుర్తించలేదు ప్రభు. నీ శక్తిని అనుభవించలేదు ప్రభు. నీ వాక్యము నెరగలేదు ప్రభు. అన్యజనులు నిన్ను గుర్తించినట్లు నీ శక్తి వాళ్లకు చూపించవా? నీ ప్రభావం వాళ్ళ అనుభవంలోనికి తీసుకొని రావా? నీ కార్యాలు వారి ఎడల జరిగించవా? దేవా, నేను వాక్యంలో విశ్వాసం ఉంచాను, వాక్యంలో స్థిరపడ్డానయ్యా, నాకు చేయకపోయినా పర్వాలా, కానీ అన్యజనులు అనేకులు నీ యందు విశ్వాసం ఉంచున్నట్లు నీ శక్తిని వాళ్లకు చూపించవయ్యా అని మనం అడగటం ఎంత మాత్రం తప్పు కాదు. ఇంకా చెప్పాలంటే అడగాలి. దాని సంగతి, దాని విలువ, దాని అవసరత మీరు ఎరగాలి, తెలుసుకోవాలని నేను ఈ విషయాలు ఇంత వివరంగా మీతో పంచుకుంటున్నాను. అసలు దాన్ని అడిగే ప్రస్తావనే లేదు ఈ దినాల్లో. కొంతమంది అలా దేవుని శక్తిని కోరటము
దేవుని అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలను అపేక్షించటము ఒక తప్పు, అవి జరగవు, వాటిని కోరకూడదు, వాటి అవసరం లేదు అని బోధిస్తూ ఉన్నారు కొంతమంది. నేను అంటున్నాను, వాక్యమే మేజర్, వాక్యమే కీలకం, వాక్యమే ముఖ్యం, వాక్యమే ప్రాణం కాదనేది కాదు, అది తిరుగులేని సత్యం. వాక్యమే కీలకం. అయితే ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు ఏం వాడాడు? అప్పుడు వాడిన దేవుడు ఇప్పుడు వాడడా? మార్కు సువార్త 16:20లో ఆ అద్భుతమైన వాక్యము స్థిరపరచబడటానికి ఏం వాడాడు? సూచక్రియలని స్పష్టంగా ఉంది కదా, అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలను స్పష్టంగా ఉంది కదా. ఏమండి, పరిపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందని ఉంది కదా యాకోబు పత్రికలో. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, రేపు ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ముఖాముఖిగా ఆయనను చూతుము. ఇప్పుడు ఆయన కార్యాలను అనుభవిస్తున్నాము, రేపు పర్సన్ని చూస్తాం. ఆయన కనబడేంత వరకు ఈ కార్యాల అవసరము. ఆయన మన ఎదుట ప్రత్యక్షమయ్యేంత వరకు సంఘము సమకూర్చబడతానే ఉంటుంది, ఆత్మలు చేర్చబడతానే ఉంటారు. వాక్యం అవసరము, దేవుని శక్తి కూడా అవసరము. సంఘమా దీన్ని గుర్తించాలి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని బోధించినప్పుడు వెంటనే కొంతమంది నా మీద ఒక ప్రశ్న వేయటానికి ఆశ కలిగి ఉంటారు. అన్నా, సూచక్రియలు, స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు, దైవశక్తిని నువ్వు మాట్లాడుతున్నావు, మరలాగైతే మత్తయి సువార్త 24:24లో ఇలాగుంది చూడు. వాని రాక, ఎవరి రాక? అంత్య అబద్ధ క్రీస్తు రాక. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు ఉంది కదా. మరి సూచక్రియలు మహత్కార్యాలు అని నువ్వు వాటిని గట్టిగా చూపిస్తున్నావు, వాటి గురించి గట్టిగా బోధిస్తున్నావు. మరి ప్రజలు వాటికి కనెక్ట్ అయితే, ఈ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలకు అలవాటు అయిపోతే, మరి రేపు అంత్యాబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు కూడా గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడని ఉంది కదా. మరి అవి చేసినప్పుడు జనం ఈ వీటిని బట్టి వాడికి కనెక్ట్ అవుతారు కదా అనే ధర్మ సందేహం మీకు ఒకటి వచ్చిద్దని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఇంకోసారి చెబుతారు, 2 చేతులు ఎత్తి. చాలా సంతోషం. ప్రశ్న అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? చాలామంది మెలుగుతూనే ఉన్నారు. సంతోషం. ఇప్పటిదాకా నువ్వు దేవుని శక్తి కావాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి అని చెప్పావు కదా, బాగుంది. మరి రేపు వాడు లైన్లోకి వచ్చిన తర్వాత వాడు కూడా సూచక్రియలు అద్భుతాలు చేస్తాడని ఉంది. వీటికి అలవాటు చేస్తే ప్రజల్ని, మరి రేపు వాడు చేసిన కార్యాలను బట్టి వీడే నిజమైన క్రీస్తు అని వాడికి కనెక్ట్ అయితే, అవునా? మరి అప్పుడేందన్న పరిస్థితి అంటే దానికి సమాధానం చెప్తాను, వినండి. సూచక క్రియలు అనేవి వినండి, అప్పుడెప్పుడో వాడు వచ్చి చేయటం కాదు, అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతానే ఉన్నాయి కొంతమంది ద్వారా. ఇది అన్యుల ద్వారా. గారడి సీమోను గారడీలు చేసినట్టు కొంతమంది అన్యులు కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అన్యులు ఆరాధించే వాటి దగ్గర కూడా కొన్ని కార్యాలు స్పష్టంగా జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు రాకడకు ముందు, అంత్యాబద్ధ క్రీస్తు ముందు లైన్లోకి వచ్చినప్పుడు వాడి ద్వారా కూడా కొన్ని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను అచ్చంగా వాటికే అలవాటు చేయట్లా. నేను నంబర్ 1లో వాక్యం పెట్టాను, నంబర్ 2లో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, దేవుని శక్తి అని మాట్లాడా. వాక్యం కూడా అదే చూపించింది. వారు బయలుదేరి వాక్యం అందంతటా ప్రకటించిరి. ముందు వాక్యం, తర్వాత సూచక క్రియ. ఫస్ట్ ఏంటి?
తర్వాత రైట్. ఇప్పుడు నేను కూడా క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఎవరైనా అద్భుతాలు చేస్తే, యేసు ప్రభు బైబిల్ పట్టుకొని ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి ఇతడు సత్క్రైస్తవుడు అని ఒకరిని నమ్మటానికి లేదు. ఎలా మనం వివేచించాలి అంటే, ఇప్పుడైనా, రేపు రాకడకు ముందైనా, అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడినప్పుడైనా, ఎప్పుడైనా మనకు వాక్యమే కొలబద్ద. మనకేది కొలబద్ద? కొలకర్ర ఏది? మనకి వాక్యమే. ఇప్పుడైనా ఎవడైనా అద్భుతాలు చేస్తూ వాక్యానికి భిన్నంగా బోధిస్తే వాడిని నమ్మటానికి లేదు. నేను క్రైస్తవుడని చెప్పినా నమ్మటానికి లేదు. ఎందుకంటే మనకు వాక్యం తెలుసు కాబట్టి, వాక్య ప్రకారం బోధిస్తే వాడిని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ వాక్యానికి భిన్నంగా బోధిస్తే వాడిని పక్కన పెట్టాల్సిందే. రేపు అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు కూడా వాడిని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, మనం ముందే వాక్యాన్ని అవగాహన చేసుకొని ఉంటాం, దేవుని శక్తిని కూడా అనుభవిస్తూ ఉంటాం. వాడొచ్చి కూడా వాడు కార్యాలు వాడు చేస్తాడు. శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి సూచక్రియలు మహత్కార్యాలు వాడతాడు వాడు కూడా. అయితే వాణ్ణి సత్క్రైస్తవులు ఎలా గుర్తిస్తారంటే, వాక్యాన్ని బట్టి గుర్తిస్తారు. వాక్యం ఏం చెబుతుంది? నజరేయుడగు యేసే క్రీస్తు. అర్థమైందా? నజరేయుడగు యేసే క్రీస్తు, సిలువ వేయబడిన యేసే, మరణ పునరుద్ధానములతో సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచిన నజరేయుడగు యేసే క్రీస్తు. కానీ ఈ తేడాగాళ్ళు దొరికిపోతారు. అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కార్యాలు చేస్తారు సైతాను సంబంధులు కూడా. వాడి గురించి రాసుంది. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం, వాడేమో వెలుగుదూత వేషం వేసుకుంటాడని పౌలు ప్రవచించాడు. అయితే వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే, వాక్యానికి భిన్నమైనటువంటి ఉపదేశాన్ని వారు తమ నోట కలిగి ఉంటారు. కాబట్టి ఎవడు ఒరిజినలో ఎవడు నకిలీయో మనకి స్పష్టత రావాలంటే మనకు వాక్య అవగాహన ఉండాలి. అందుకే మీ అందరికీ ముందుగా చెప్తున్నాను, దయచేసి అందరూ బైబిల్ చదవండి. కనీసం 4 నుంచి 7 సార్లు బైబిల్ని నువ్వు స్టడీ చేసి ఉంటే, చదివి ఉంటే, ఎవరైనా నీకు వాక్యం మాట్లాడుతున్నప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అనేది, వాడు సత్యం బోధిస్తే నీకేమి ఇబ్బంది ఉండదు, కానీ వాడు దుర్బోధ చేస్తే నీకు రెడ్ క్లిప్ కొట్టిద్ది. ఎందుకంటే వాక్యం ఎరుగున్నావు కాబట్టి. నువ్వు బల్బు వెలిగిద్ది, నీకే తప్పు బోధిస్తున్నాడు, వాక్యానికి భిన్నంగా బోధిస్తున్నాడని. కాబట్టి సంఘమా, మనమందరము వాక్యాన్ని అవగాహన చేసుకోవటం, వాక్యాన్ని అవోపాసన పట్టడం చాలా అవసరం. అండ్ దేవుని శక్తిని అపేక్షించడం కూడా అవసరం. ఎప్పుడో భవిష్యత్తులో వాడు వస్తాడు, అప్పుడు వాడి కార్యాలు చూసి మనం మోసపోతామని ఇప్పుడు దేవుని శక్తిని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ఇది నా పాయింట్. అర్థమైందా? ఇప్పుడు 40 ఏళ్ల వయసున్నోడు నేను 80 ఏళ్ళకి చచ్చిపోతానుగా అనుకొని ఇప్పుడే కూడు మానుకుంటేట. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది? నేను చెప్పింది 20 ఏళ్ల వయసున్న అమ్మాయి నేను 70 ఏళ్ళకి చచ్చిపోతానుగా అంటే ఇంకో 50 ఏళ్ళకి చచ్చిపోతానుగా నేను ఇప్పుడే ఫుడ్ మానేస్తేట. ముందు ఆ 50 గడిచిన దాకా తినాలి, బతకాలి, తిరగాలిగా. అలాగ ఫైనల్లో వాడు వస్తాడు, మనం వీటికి అలవాటు పడితే వాడి చేతిలో మోసపోతామంటే వాటికి అలవాటు పడొద్దు, వాక్యానికి అలవాటు పడదాం. ఆ కార్యాలను జరిగించమని దేవుణ్ణి అడుగుదాం. మరి అలా అయితే దేవుడు రాయించేవాడు. అబ్బాయి నేను స్టార్టింగ్లో వాడాలే కానీ తర్వాత అపోస్తలు కూడా కొద్ది కాలం వాడారులే కానీ మీకు వద్దులే అని చెప్పేవాడు. మీరు వాటికి అలవాటు పడితే మోసపోతారా, వద్దులే మీకని రాయించేవాడు. కానీ రాయించలా. పైగా పౌలు అన్నాడు, నేను దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను కనపరిచే దృష్టాంతాలను వాడాను అని. కాబట్టి బిడ్డలారా, భవిష్యత్తులో ఎప్పుడో వాడొచ్చి మోసం చేస్తాడనే ఆలోచనతో ఇప్పుడు దేవుని శక్తిని మనం అనుభవించకుండా ఉండొద్దు. దేవుని శక్తిని మనం అనుభవంలోనికి పొందుకున్నట్లు, దేవుని కార్యాలు బలంగా భూమి మీద జరుగునట్లు, మన మధ్య కూడా దేవుని సూచక్రియలు మహత్కార్యాలు జరుగునట్లు,
అపోస్తలుల కార్యపు అనుభవాలు కొంతైనా మనము పొందుకున్నట్లు మనం ఇప్పుడు జాగ్రత్త పడాల్సి ఉంది, మనం ప్రార్థించాల్సి ఉంది, దేవుణ్ణి గోజాడాల్సి ఉంది. ఓకేనా? ఫైనల్కి వచ్చామా? రాలేదా? ఇంకా వచ్చాం, ఒక కంక్లూజన్కి అయితే వచ్చాం. ప్రభువు ద్వారా, అపోస్తలుల ద్వారా అవి జరిగినాయి అనేది ఒకటి చెప్పాను. అవి ఎందుకు అవసరమో, ఎందుకు వాడాడో చెప్పాను. ఇప్పుడు మనం కూడా వాటిని పొందుకున్నట్లు స్పష్టంగా దేవుని ఒరిజినల్ కార్యాలు ప్రజల అనుభవంలోనికి వచ్చినట్లు, మన అనుభవంలోనికి వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దామని మీకు అందరికీ పిలుపునిచ్చాను. ఒకవేళ దుష్టుడు మనల్ని మోసం చేసే అవకాశం ఉంటే వాక్యమును మనం ముందే ఎరుగున్నందున వాడి పప్పులు మన దగ్గర ఉడకవు అనే సంగతి కూడా చెప్పాను. అర్థమైందా? వాక్యాన్ని కూడా మీరు స్వీకరించి గుండెల్లో దాచుకోండి, అలాగే దేవుని శక్తిని కూడా అడగండి. రెండు అడగాలి, రెండు సేకరించాలి, రెండు జరగాలి. రెండేమిటి చెప్పండి? ఒకటి, దేవుని వాక్యం మనలో ఉండాలి. రెండవది, దేవుని శక్తి కూడా మన ద్వారా సమాజంలో పనిచేయాలి. ఇక ముగింపు, దీనికోసం మనం ఏం చేయాలి? దీనికోసం మనం ఏం చేయాలి? కూటమి ముగించుకొని పోయి ఛాయ్ తాగాలి అని మాత్రం చెప్పకండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆ పని చేయబోతున్నాం మనం అంటే మీరు సంతోషపడతారని, హృదయంలో ఆనందిస్తారని చెప్పాలే. మనం ఏం చేయాలి నేను చెప్పనా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇది మామూలే. ఫైనల్గా ఇప్పుడు ఎటు తిరిగి ఎన్ని బజార్లు తిరిగి వచ్చినా ఫినిషింగ్ టచ్లో మనం మాట్లాడేది ప్రార్థన చేయాలి. ఇది రొటీన్ డైలాగే, ఇది మనకు కొత్త సంగతి కాదు అని మీకు అనిపించిద్దని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న విషయం మీ కళ్ళ ముందు తీసుకొస్తా. ప్రార్థన చేయాలి నిజమే, కానీ ప్రార్థన ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలనేది ఒక్క ముక్క అలా అందించి ప్రార్థన చేస్తా. అపోస్తలుల కార్యముల్లో మొదటి అధ్యాయములో వారు మేడగది మీద ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? అందరూ తెలిసిన వాళ్ళు అందరూ చెప్పండి, నోరు తెరిచి. 100 రోజులా? ఒక రోజా? 10 దినములు అని ఎక్కడుంది? నాకు చూపించండి. పది రోజులు అన్నారు కదా, ఎక్కడుంది? ఉందా శామ్యూయల్? చూడండి, ఏమైంది చూడండి. నేను బైబిల్ మూసాలే వాళ్ళకి నిరీక్షణ కోసం, ఇంకా ఆపేశాడులే దేవునికి స్తోత్రం అనుకోవాలని. ఉందా? మరి ఏందండి అందరూ ముక్తకంఠంతో 10 రోజులు అన్నారు? ఎక్కడుందని అడిగితే సౌండ్ లేదు. సరే వదిలేయండి. యేసు ప్రభు పస్కా అనబడిన పండుగలో అప్పగింపబడ్డాడు ఆ రాత్రి. ఆ తరువాత సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు. టోటల్గా మొత్తం మీద ఆయన వారికి కనబడ్డ దినముల సంఖ్య అయితే రాయబడి ఉంది 40 దినములు. 40 దినములు వారికి అగపడుచు 40వ రోజు ఆరోహణమయ్యాడు. ఓకే, మొదటి పండగ మొదలు పెట్టుకొని పెంతెకోస్తు పండుగ దగ్గరికి లెక్క పెట్టుకుంటే 50 రోజులు. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. అర్థమైందా? పెంతెకోస్తు అంటే ఎన్నో రోజు? 50వ రోజు. పెంతెకోస్తు పండగ అంటే 50వ రోజు పండగ. యేసు ప్రభు ఎన్ని రోజులు కనపడ్డాడు? 40 దినాలు. వచనం ఉందా? చెప్పగలరా? మొదటి అధ్యాయం 3వ వచనం. ఏ అధ్యాయం? 3వ వచనం.
అపోస్తుల కార్యములు 1:3. చూడండి, అపోస్తలులు 1:3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు. అయిపోయింది. 40 దినములు అగపడ్డాడు. 40వ రోజు ఆరోహణమయ్యాడండి అనుకుందాం. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళు దేవుని చేత బోధింపబడి యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని బోధింపబడ్డారు. పోయారు, మేడగది ఎక్కారు. ఇంచుమించు 120 మంది ఎక్కారు. ప్రార్థనలో ఉన్నారు. 10 దినాలు అనేది లెక్క ఎట్లా చెప్పుకుంటున్నాం అంటే, ఈ 40 ఆ 10 కలిపితే 50 పెంతెకోస్తు దినం. అర్థమైందా? అప్పుడు 10 రోజులు అనే లెక్క మనకు వచ్చిందనమాట. అమ్మయ్య, స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏమే వాగ్దానం చేశాడుగా, మీరు వెళ్ళి కనిపెట్టండి, నేను పైనుండి ఆత్మను పంపుతాను, నా తండ్రి వలన మీకు ఇచ్చిన వాగ్దానం పంపుతాను, పరిశుద్ధాత్మ అగ్నిలో మీరు బాప్తీసం పొందుతారని చెప్పాడు కదా. చెప్పాడా? మరుసటి రోజే పంపొచ్చుగా. ఆయన చేతిలో పని కదా, పెద్ద ఆయన చేతిలో పని, ఆయన కుమారుడి చేతిలో పని. పోనీ 2వ రోజు పంపొచ్చుగా. 10 దినాలు ఎందుకు వాళ్ళని కనిపెట్టనిచ్చాడు? 10 దినాలు ఎందుకు వాళ్ళని నిరీక్షించనిచ్చాడు అంటే, దానికి ఒక ఆత్మీయ పాఠం ఉంది. దాన్ని మినహాయిస్తే మనకు ఒక పాఠం ఉంది. ఆత్మీయ పాఠం ఈసారి ఎప్పుడన్నా చెబుతా. అచ్చంగా ఒక్క పాఠమే ఒక ప్రసంగం అంతా అయిపోయింది కాబట్టి దాన్ని ఈసారి ఎప్పుడన్నా చెప్తా. మనకి ఉంచిన 2వ పాఠం ఏంటంటే, ప్రార్థనకు ఒక అంశాన్ని గురించి మనం ఉపక్రమించినప్పుడు దేవుడు మనం అడిగిన టైంలో చెయ్యడు. గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మోకాళ్ళు వేయాలి. మనం అడిగిన టైంలో, మనం అడిగిన ప్రకారము, మనం అడిగినప్పుడు, అడిగినట్టు, అడిగినవన్నీ అడిగిన విధంగా చేస్తే ఆయన నీకు తండ్రి దేవుడు కాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చెప్పండి? నువ్వు అడిగినవన్నీ అడిగిన విధంగా, అడిగిన టైంలో, అడిగిన ప్రకారం నువ్వు అడిగినట్టు అన్నీ చేశాడు అనుకో, ఆయన దేవుడు గాడు, తండ్రి గాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఆయన నీ మీద ఏలిక గాడిక. ఆయన సంఖలో నువ్వు ఉన్నట్టు కాదు, నీ సంఖలో దేవుడు ఉన్నట్టు అయింది. అట్లా ఒప్పుకుంటాడా? అట్లా కుదిరిద్దా? మనం అడిగినవన్నీ అడిగినట్టు, అడిగిన ప్రకారం, అడిగిన సమయంలో అసలు మన నాన్న ఎప్పుడన్నా చేశాడా? చేశాడా? చెయ్యడు. నాన్న నాకు 1000 రూపాయలు కావాలని నువ్వు 7 ఏళ్ల వయసులో అడిగినప్పుడు ఇచ్చాడా? లాగా ఒకటి ఇచ్చుంటాడు. ఏం చేసుకుంటావురా 1000? నీకు 5 రూపాయలే ఎక్కువ. ఇవ్వలా. మరి ఎప్పుడు ఇస్తాడు? దానికి ఒక టైం ఉంటుంది. మన నాన్న కాబట్టి మనం ఏమడిగినా ఆయన ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఏమడిగినా ఆయన ఇచ్చేస్తాడు. నాన్న ఇస్తాడు. నాన్న ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? బయట వాళ్ళు ఇస్తారా ఏంది? నాన్న ఇస్తాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, నాన్న మనం అడిగిన ఇస్తాడు, అందుకు నాన్న. మనం అడిగిన ఇవ్వడు, అందుకు కూడా ఆయన మన నాన్న. అడిగిన ఇచ్చినందుకు నాన్న, అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన. అర్థమైందా? అంటే మీరు అరబందులు కాదని నా నమ్మకం, మీరు చురుకైన వాళ్ళని నమ్మకం, మీరు తీవ్రంగానే గుర్తిస్తారు ఈ ప్రతి విషయాన్ని కూడా అనేది నా నమ్మకం. అట్లాంటి వాళ్ళే నాకు కనెక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు. ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎందుకు అవసరమో, ఏ టైములో అవసరమో ఆ టైము చూస్తాడు, మన నిరీక్షణ చూస్తాడు, మనల్ని పరీక్షించుకుంటాడు, మన పట్టుదలని చూస్తాడు, మన ఆసక్తిని చూస్తాడు, దాని విషయం, దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అర్థమైంది, కనిపెట్టారు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా
పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి రండి త్వరగా రండి 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 మాలో రండి 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 త్వరగా రండి 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 మాపై రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. వర్షం కురియునట్లు వర్షం భూమి మీద వర్షించున్నట్లు ఏలియా పర్వతం మీదికి పోయి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎందుకు 7 సార్లు చేయాలి? వీళ్ళెందుకు 10 రోజులు ఉండాలి? ఒక రోజులో పంపలేడా? 10 రోజుల్లో పంపిన ఆత్మే, ఒక రోజులో పంపిన ఆత్మే కదా. ఎందుకబ్బా ఆలస్యం చేశాడు? చాలా కారణాలు. అందులో ఒక కారణం, నేను చెప్పిన మాటని ఎంత తీవ్రంగా తీసుకున్నారు, అసలు వారు ఎంత ఆసక్తి దీని విషయంలో కలిగి ఉన్నారు అనేది ఒకటి పట్టించుకున్నాడు. రెండవది, పెంతెకోస్తు పండుగ లింక్ అయ్యేటట్టు చూసుకున్నాడు. దానికి ఒక ఆధ్యాత్మిక పాఠం ఉంది, అది లింక్ అయ్యేటట్టు చూసుకున్నాడు. 2, మూడవది, యూదులందరూ గ్యాదర్ అయ్యారా లేదా, రక్షింపబడాల్సిన సరుకంతా చేరిందా లేదా అనేది చూసుకున్నాడు. అర్థమైందా? ఆ టైముని, వాళ్ళ గ్యాదరింగ్ని, వీళ్ళ ఆసక్తిని అండ్ ఆధ్యాత్మిక పాఠాన్ని జస్ట్ మచ్చుతున్నగలాగా 3 విషయాలు ఇంకా పరిశీలిస్తే బోల్డ్ అన్ని, అజ్జయితే మళ్ళీ ఒక ప్రసంగం. అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే 4 విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు, లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు. మనకంతా దడ, నేను అడిగాను అయిపోవాలి, అడిగాను అయిపోవాలి, నేను ఇవాళ ఉద్యోగం అడిగాను రేపే రావాలి అయిద్ది. ఒకవేళ ఆయన చిత్తం అయితే రేపే ఇవ్వచ్చు, కార్యం జరగవచ్చు, ఎల్లుండే జరగవచ్చు కార్యం. దాని అవసరతను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నిర్ణయ కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. అది ఎన్ని రోజులన్నా బట్టని కూర్చోవాలి. 10 దినాలు ఎందుకు అని ప్రశ్నించుకున్నాను. ఏమయ్యా, ఒక రోజు ఇచ్చేయచ్చుగా, 2 రోజులు ఇవ్వచ్చు, కనీసం 4వ రోజు ఇవ్వచ్చుగా. మేము అప్పుడప్పుడు 3 రోజులు ఉంటుంటాం, 3 రోజులు ఉంటుంటాం. మనం గట్టిగా పట్టుబట్టామంటే 3 రోజులు మన ఫాస్టింగ్, ఇక అంత మించితే కష్టం. అట్లా 3 రోజులు ఇచ్చేయచ్చుగా. ఎప్పుడు ఇవ్వాలో నువ్వా నాకు చెప్పేది? దేవుని సమాధానం. ఎప్పుడు ఇవ్వాలో నాకు నువ్వా చెప్తావు? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. నేను ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని నా బల్ల దగ్గర, గడప దగ్గర కాచుకొనివాడు ధన్యుడు. అర్థమైందా? ప్రతిదినము నీ గడప యొద్దనే, అది అట్లా ప్రతిరోజు. ఏమండి ఎందుకులే, మళ్ళీ మీరు ఛాయ్ తాగుదురు కానీ. ప్రతిదినము నీ గడప యొద్దనే కాచుకొని కూర్చున్నాము, రక్షించమని నిన్నే వేడుకున్నాము. మగలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం, ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్న నీ రక్తమే మాకు అభయం, పాపుల కోసం చింది ఉన్న నీ రక్తమే మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం, దేవా దర్శించు మా దేశం, మా
భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవాదర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. ముగింపులో బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అది నీ కుటుంబ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, శరీర రోగమైనా, వ్యక్తుల్లో మార్పు అయినా, నీ కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా, నీ జీవితంలో కార్యాలైనా, నీ బిడ్డల జీవితంలో కార్యాలైనా, ఇవి శరీర సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా, దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు నీవు విసుగు కొనరాదు, విస్మరించరాదా. ఎన్ని అడిగినా ఏం మారట్లా, ఎన్ని చేసినా ఏం జవాబు రావట్లా, ఎంత కనిపెట్టుకున్న విసుగొస్తుంది కానీ ఏం కార్యం జరగట్లా అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళరాదు. వెళ్ళావా? ఇప్పుడు వాళ్ళు ఒకరోజు కాచుకొని, 2 రోజులు కాచుకొని, 3 రోజులు కాచుకొని ఎంత ప్రార్థించినా ఏదీ లేదుగా. అబ్బాయి ఇట్లనే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయిద్ది. మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు. పదండి పోయి సేవ చేద్దామని పోతే అయిపోయేది వాళ్ళ పని. ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం. వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు. ఒక్క దినమంది 3000 మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు. మంకు పట్టు పట్టారు, మొండి పట్టు పట్టారు. నువ్వు కార్యం చేసిందాక కదలము ప్రభువా అని ప్రార్థించటం కొనసాగారు. దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదిగా ఆయన శక్తిని పంపాడు. ఈరోజు సేవకుల హృదయాల్లో భారం రావాలి. దేవుని శక్తి నీ మీద పని చేయకుండా, దేవుని ప్రభావం నీలో నుండి ఆత్మలను దర్శించకుండా ఒక ఉజ్జీవం నీ ద్వారా జరగదు. ఒక గ్రామమైన, పట్టణమైన, ప్రదేశమైన, ప్రాంతమైన నీ ద్వారా కదలాలి అంటే దేవుని ప్రభావంతో నువ్వు నింపబడాలి. దేవుని శక్తి నీలో కార్యరూపం దాల్చాలి. దేవుని శక్తి నీలో నుండి బయలు వెళ్ళాలి, అనేకులను దర్శించాలి. సేవకుడు సేవ సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా, అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి. మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించున్నట్లు, అనేక జీవితాల్లో కార్యాలు చూచున్నట్లు, మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచున్నట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయము లెక్కించబడుతుంది, సంఖ్య రాయబడుతుంది. తెలుసా? ఏలియా 7 సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు? దేవుడు రాయిస్తే చెప్పావు. అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం అనిపించట్లా మీకు? పనివాణ్ణి బొమ్మన్నాడు, దేవుడు వాన కురిపిస్తానన్నాడు రా, ఇంకా వాన పడలేదు, నేను ప్రార్థన చేస్తాను, ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి, ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో. పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు. దైవజనుడా ఏమీ కనపడలేదు. అవునా, ఇంకోసారి పోయిరా, మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా 6 సార్లు చేశాడు. పాపం పోవటం, ఆ మెరకెక్కటం, రావటం, పోవటం. ఏమీ కనపడలేదు దైవజనుడా. అట్లయితే ఈ మారుబో అని 7వసారి పంపించాడు. మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏలియా. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దైవజనుడా అరచెయ్యంత మేఘము ఆకాశమునకు ఎక్కుచున్నది అన్నాడు. అప్పుడు ఆపాడు ప్రార్థన. అప్పుడు ఆపాడండి ప్రార్థన. ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవుని ఆత్మ రాయించాడు గ్రంథములు, 7 మారులు అని. రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని? 7 మార్లు. 7వ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా. ఆవేశంతో పరిగెత్తడం కాదు, అన్నీ అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి అన్నీ అని తపన పట్టం కాదు. దేవుడు
టైం ప్రకారం పనిచేస్తాడు, కాలానుగుణంగా పనిచేస్తాడు, సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు. ఫైనల్గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు, దేవుడు మన రాజు. దేవుడు మన రాజు. రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో. కాచుకోవాలా, విసుక్కోవాలా? కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్నా. నేను చచ్చినా వాడు మారేటట్లేడు. ముదనష్టపోడు. ఎవరంట? ముదనష్టపోడు. నేను చచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు. ఎన్ని రోజుల నుంచి, సంవత్సరాలు అయిపోయింది వాడి కోసం ప్రార్థన చేస్తా. నేను చెబుతున్నాను, చచ్చిపోయిన దాకా చెయ్యి. మరి దేవుడితో ఆ మాటే చెప్పు, నేను చచ్చిపోయిన దాకా చేస్తానే ఉంటా ప్రభువా అని చెప్పు దేవుడికి. ఆయన చిత్తమైతే నువ్వు సావకముందే వాడిని మారుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తానే ఉంటాడు వాని విషయంలో. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరుకులు సిద్ధపరచుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా కార్యం జరిగింది.